క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. ఇది కలియుగం. కలిర్ ధర్మ వినాశక అని భాగవతంలో చెప్పారు. కలిపురుషుడు ధర్మాన్ని నాశనం చేస్తాడు. ఎలా నాశనం చేస్తాడు? మీ పోటీ వాళ్ళు ఎవరో కొంతమంది ఐకమత్యంతో ఒక చోట చేరి ఒక గుడి కట్టాలి అనుకున్నారు. వెంటనే వీళ్ళల్లో వీళ్ళకి అభిప్రాయ భేదం వచ్చేలా చేస్తాడు. ముందు అందరూ మంచివాళ్ళే పాపం వ్యక్తిగతంగా, కానీ ఒక్కొక్క పుర్రిలో ఒక్కొక్క బుర్రలో ఒక్కొక్క విధంగా చేరి అభిప్రాయ భేదం కలిగిస్తాడు. చివరికి ఎందుకు వచ్చింది దేవాలయం, ఇంట్లో కూర్చుంటే సుఖమేమో అనిపించే స్థితికి తీసుకొస్తాడు. వీళ్ళలో తగాదా పెడతాడు. అప్పుడు తట్టుకోవాలి. ఇదేదో నేనంటున్న మాట కాదండోయ్. కలిర్ ధర్మ వినాశక అనే మాట వేదవ్యాసుల వారు భాగవతంలో చెప్పారు. అందులో ప్రత్యేకంగా ఈ కలియుగంలో ఉన్న మానవులలో ఇంకా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుందిట ఈ భేద బుద్ధి. కాబట్టి ముందు ఒక మంచి పని చెయ్యాలి అనుకుంటే పరీక్షలు 3 రకాలుగా ఎదురవుతాయి. ఈ 3 దాటితే వచ్చే పరీక్షలు వేరనుకోండి. ప్రాథమిక పరీక్షలు 3. 1 దేవ పరీక్ష, 2 రాక్షస పరీక్ష, 3 ఆత్మీయ పరీక్ష. ఈ 3 పరీక్షల్ని తట్టుకున్నాక మిగతా పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు పెద్ద కష్టం కాదనుకోండి. ముందుగా ఒక వ్యక్తి ఒక మంచి పని చెయ్యాలనుకున్నాడు. ఈ మంచి పనికి నా అనుకున్న వాళ్ళు అడ్డం కొడతారట. ఇది ఆత్మీయ పరీక్ష అన్నారు. ఉదాహరణకి ఆంజనేయుడిని తీసుకుందాం. హనుమంతుడు లంకా నగరానికి ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి సీతాన్వేషణ చెయ్యాలనుకున్నాడు. ఆయనకి ముందు ఆత్మీయ పరీక్ష ఎదురయ్యింది. ఏమిటి ఆత్మీయ పరీక్ష? నేను 100 యోజనములు కలిగినటువంటి సముద్రాన్ని ఆగకుండా లంఘిస్తాను అని శపథం చేశాడు ఆయన. ఆ శపథం కూడా రామబాణంతో పోల్చుకోవటం వల్ల గొప్ప శపథం అన్నారు. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తద్వద్ గమిష్యామి లంకాం రావణ పాలితాం. రామచంద్రుడి ధనుస్సు నుంచి వెలువడిన బాణం ఎలా వెడుతుందో అలా లంకా నగరానికి వెడతానన్నాడు. రామబాణం ఒకసారి విడిచిపెడితే ఇక మధ్యలో ఆగదు, మహావేగంగా ప్రయాణం చేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అందువల్ల రామబాణంతో పోల్చుకున్నాడంటే మధ్యలో ఆగను అని చెప్పాడనమాట. తీరా ఈయన ఎగరడం మొదలెట్టగానే సముద్రుడికి ఈయన మీద అభిమానం కలిగింది. మావాడి ఆంజనేయుడు రామచంద్రుడి దూత సీతాన్వేషణానికి వెడుతున్నాడు. ఈయన అలిసిపోతాడేమో, ప్రయాణంలో కాస్త విశ్రాంతి ఇస్తే బాగుంటుందనుకుని వెంటనే సముద్రంలో ఉన్న మైనాక పర్వతాన్ని పైకి లేవమన్నాడు. మైనాక పర్వతమా, నువ్వు నీటిలోంచి పైకి లేచి ఆంజనేయుడికి విశ్రాంతిని కలిగించు. హనుమంతుడు ఏకధాటిని ప్రయాణం చేస్తున్నాడు, అందువల్ల కొంచెం ఇబ్బంది వస్తుంది. డైరెక్ట్ ఫ్లైట్లో కూర్చుంటే నడుము నొప్పి కొడుతుంది. అందువల్ల ట్రాన్సిట్ పెట్టుకుంటే మంచిది. ఆమ్స్టర్డామ్లో దిగి అక్కడి నుంచి స్విట్జర్లాండ్ వెడితే కొంత అలసట తగ్గుతుంది. అందువల్ల కాస్త లే అన్నాడు. వెంటనే మైనాకుడు పైకి లేచాడు. సముద్రంలో ఉన్న పర్వతంలో పైకి లేస్తూ ఉంటే హనుమంతుడికి అనుమానం వచ్చింది. ఇదేదో రాక్షసమాయి అనుకుని వక్షస్థలంతో ఇలా ఢీకొట్టాడు. వరస పాతయామాస జీమూతమివ మారుత. ఓ పెద్ద తుఫాను గాలి మేఘాన్ని ఢీకొట్టినట్లుగా తన వక్షస్థలంతో ఆ కొండని ఢీకొట్టాడు. దెబ్బకి కొండ కకావికలైపోయింది, శిఖరం విరిగిపోయింది, రాళ్ళు కింద పడిపోయాయి, చావు దెబ్బ తగిలింది. ఇంత దెబ్బ తగిలినా సంతోషించేటండోయ్. లాగి గోపు మీద కొడితే ఎవడన్నా సంతోషిస్తాడా? కానీ ఆయన సంతోషించాడు. ఎందుకో తెలుసా? దానికి ఒక సామెత ఉంది. కోర్టుల చుట్టూ తిరిగట్టు ఒక ఆయన. ఆస్తి అంతా పోయింది కోర్టు చుట్టూ తిరిగాక. ఆస్తి పోతే పోయింది, లా తెలిసిందండి అన్నట్టు. ఆస్తి పోయినా లా తెలిసిందని సంతోషించినట్లుగా చావు దెబ్బ తగిలిన హనుమంతుని బలం తెలిసింది అని సంతోషించాడు. ఎందువల్ల తన వక్షస్థలంతో ఢీకొడితే కొండ శిఖరం తునాతునకలైపోయిందంటే ఇతడు మహాబలవంతుడు. ఎంత బలవంతుడైతేనే రావణ లంకకి వెళ్ళగలడు, శత్రువుల్ని చీల్చి చెండాడగలడు, సీతాన్వేషణ చేయగలడు. ఈ బలం లేనివాడు అక్కడికి వెడితే ఉపయోగం ఉంది. కాబట్టి అమ్మాయ ఈయన రావణునికి శత్రువు, వీరుడు, సీతను చూడగలడని ధైర్యం తెచ్చుకుని
వెంటనే ఒక మానుష రూపం ధరించాడు. కొన్ని పర్వతాలకి కొండగా ఉండగా మనిషి రూపం ధరించే శక్తి వస్తుంది. దీనికి 2 రకాల రూపాలు ఉన్నటువంటి వాటిని స్థావర జంగమములు అంటారు. స్థావరము అంటే కొండ రాళ్లతోటి బండలతోటి కూడినది, కదలకుండా ఉండే రూపం, దాన్ని స్థావరము అంటారన్నమాట. చెట్లు కొండలు ఇటువంటి వాటికి స్థావరము అంటే కదలకుండా ఒకే చోట పడి ఉండే ఒక రూపం ఉంటుంది. ఇక జంగమము అంటే ఒక చోట నుంచి ఒక చోటికి వెళ్ళడం అనమాట. ఎప్పుడు మైగ్రేషనే తప్ప స్థిరంగా నివాసం లేని దానిని జంగమము అంటారనమాట. జం గమము, గమము అంటే నడక, స్థిరంగా లేకుండా తిరిగేటటువంటి రూపం. మన మానవులందరం జంగములమే, లేకపోతే ఇండియాలోనే ఉందిగా, అమస్టర్డామ్ ఎందుకు వస్తాం? కాబట్టి ఇక్కడ మళ్ళీ పెర్మనెంట్గా ఉంటామా? ఇక్కడ నుంచి ఇంకో ఆ ఉద్యోగానికి కడతాం, ఇంట్లో ఉండలేం. పేరుకి ఇంటి నెంబరు 10 అయినా 10లో అలా గన్లా పడి ఉండడు వాడు. ఉద్యోగానికి ఇంకో చోటుకి వెళ్ళాలి, కారు ఎక్కాలి తిరగాలి, విమానం ఎక్కాలి తిరగాలి, కాలినడకం తిరగాలి, ఇలా నిరంతరం తిరగడాన్ని జంగమము అంటారు. అంతే పూర్వం జంగమాలు వచ్చారని వరే అంటే వాళ్ళకి నిలకడ లేదు, ఒక చోట నివాస స్థానం ఏర్పాటు చేసుకోరని అర్థం. అందువల్ల ఈయన కొండగా ఉండగలడు, మానవ రూపము ధరించగలడు గనక మానవ రూపం ధరించి నమస్కారం చేసిన ఆయన ఏకధాటిని ప్రయాణం చేస్తే అలిసిపోతావురా బాబు, ఈ కొండ మీద పళ్ళు ఉన్నాయి, మంచి మంచి పళ్ళు ఉన్నాయి, అవన్నీ తిని శిఖరం నుంచి కిందకు పడుతున్న జలపాతాల్లో నీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటే అలసట తొలగుతుంది, వెడతామంటే అప్పుడు ఆయన ప్రేమతో నిమిరి ఆయన శిఖరాన్ని నిమిరి, నేను ఎక్కడ ఆగను అని ఒక ప్రతిజ్ఞ చేశాను, లంకా నగరానికి వెళ్ళి సీతను చూసేదాకా ఎవరి ఆతిథ్యం స్వీకరించను, తిండి తినను, ఆగను, విశ్రాంతి తీసుకొని, ఇది నా నియమం అని తప్పించుకుని వెళ్ళాడు. ఆత్మీయులు ప్రేమతో ఉండమంటే ఉండలేదు. అప్పుడప్పుడు మన వాళ్ళు ఏకాదశి నాడు ఉపవాసం ఉండమంటే ఏమంటారు? ఈయన కాసేపు ఏకాదశి ఉపవాసం ఉందాం అనుకుందాం, కాసేపు కంగారేం పడకండి, ఉంటే ఉండండి లేకపోతే లేదు, కానీ ఏకాదశి నాడు ఏమీ తినకూడదు, కేవలం మంచినీళ్ళు మాత్రమే తాగి ఉపవాసం ఉండాలనుకున్నారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏమంటారనమాట, భార్యయో పిల్లలో, మీ మొహం నీరసం వచ్చేస్తుంది, కాస్త 2 ఇడ్లీ తినచ్చు, అన్నం తినకూడదన్నారు కానీ ఇడ్లీ తినకూడదని ఎవరన్నా చెప్పారు ఏమిటండి అని ఇడ్లీయో కాస్త ఉప్మాయో ఆ పూట బాగా రుచిగా చేస్తారు, కొత్తప్పటి కంటే రుచిగా ఉంటుంది, ఇంకా చట్నీ ఘుమఘుమలాడిపోతుంది. ఇవన్నీ చూడగానే ఎంత కాదన్నా మనస్సు టెంప్ట్ అయిపోతుంది. పోన్లేదు అన్నం మానేసి అన్నం బదులుగా ఉప్పుడు పిండి తింటానంటారు, అక్కడికి అయిపోయాయి. ఒకవేళ పిండి తిననంటే చెవులు పిండి అయినా అరటిపండు తినచ్చండి, పాలు తాగచ్చండి, కాఫీకి లోటు లేదండి అంటారు. ఈ విధంగా మొత్తం మీద కాఫీయో పాలో ఏవో ఒకటి తాగిస్తారు. కాబట్టి ఇంట్లో వాళ్ళ పరీక్ష తట్టుకోవడం కష్టం అండి. మీ అందరికీ అనుభవమే కదా, నేను చెప్పేదేముంది, నాలాంటి వాళ్ళని ఎంతమందిని చూసారో మీరు. గుడి కట్టాలనుకోగానే ఇంట్లో ముందు భార్యో భర్తో ఎందుకు వచ్చింది మన గుడి, హాయిగా మన ఉద్యోగం చేసుకుందామని అటు వెళ్లకుండా ముందు లాగుతున్నారో లేదా? సరే, ఈ ఆత్మీయుల పరీక్ష తట్టుకున్నాం అనుకుందాం కాసేపు. ఇక రెండవ పరీక్ష మొదలవుతుంది, దేవతల యొక్క పరీక్ష. ఆంజనేయుడికి దేవతల పరీక్ష ఎదురైంది. నాగమాత సురసని పంపారు దేవతలు, అది కూడా తట్టుకున్నాడు ఆయన. సురస నోట్లో ప్రవేశించి బయటకు వచ్చేశాడు. దేవతలు కూడా రకరకాలైన ప్రలోభాలకి గురి చేస్తారు. ఆ మధ్యన ఒక ఆయన తపస్సు చేసేట, వెంటనే బ్రహ్మ ప్రత్యక్షం ఏం కావాలో కోరుకోమంటే, ఇదేమిటయ్యా అప్పుడే వచ్చేసావా నువ్వు, తపస్సు చేసే వాళ్ళ దగ్గరికి రంభ వస్తుందని విన్నాను, డైరెక్ట్గా నువ్వే వచ్చావేమో అన్నట్ట. కాబట్టి పూర్వకాలంలో రంభని ఊర్వశిని పంపేవారు ఇంద్రాది దేవతలు. ఇప్పుడు తపస్సు చేసేవాడు ఎక్కడున్నాళ్ళండి, ఇక్కడ ఎక్కడ చూసినా రంభలే ఊర్వశులే. కాబట్టి ఆ పరీక్షలకి లేవు. కానీ పూర్వం దేవతలు తప్పక తపస్సు చేసేవాడిని ప్రలోభాలకి గురి చేసేవారు. ఇది తట్టుకున్నాక రాక్షసుల పరీక్ష వస్తుంది. క్రూరు లేని వాళ్ళు దాడి చేస్తారు, కొడతారు, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పెడతారు. ఆంజనేయుడు ఆత్మీయ పరీక్ష మైనాకుడిని ఎదుర్కొన్నాడు, తప్పించుకున్నాడు. దేవతలు పంపిన నాగమాత సురస నోట్లో ప్రవేశించి అది తప్పించుకున్నాడు. మూడవది సింహిక పట్టుకుంది, రాహుగ్రహం యొక్క తల్లి సింహిక ఛాయాగ్రహిణి పట్టుకుంది, దాన్ని మాత్రం చీల్చి చంపి అవతల బారేశాడు. ఈ 3 పరీక్షలు సహజంగా ఉపాసకులకి ఎక్కడో చోట తగులుతాయి. అదే అగ్నిపురాణం ఏం చెబుతోంది, ఒక మంచి ఆలయము, ప్రార్థనా మందిరము, లేక ఇంకేదో యంత్ర మందిరమో నిర్మించాలనుకుంటే
ముందు ఇంట్లో వాళ్ళు బంధువులు వద్దంటారు. ఇది తప్పించుకుంటే దేవతలే పరీక్ష పెడతారు. ఈ దేవతా పరీక్ష వల్ల ఏమవుతుందన్నమాట, ఆర్థికమైన చిన్న చితక ఇబ్బందులు మొదలైనవి వస్తాయి. ఇది దాటితే రాక్షస పరీక్ష వస్తుంది. అంటే స్నేహితులు శత్రువులు అయిపోతారు, తగాదాలు పెరిగిపోతాయి, ప్రభుత్వం దగ్గర నుంచి గండాలు వస్తాయి. ఇవి కూడా తట్టుకోగలిగితే వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. కాబట్టి ఎప్పుడైనా మంచి పని చేస్తున్నప్పుడు ఏమవుతుంది, శ్రేయాంసి బహు విఘ్నాని. విఘ్నములు మంచి పనులకే కలుగుతాయి, చెడ్డ పనులకైతే కలగవు. కత్తి కొనుక్కుని హత్య చేయాలనుకున్న వాడికి ఏ విఘ్నం రాదు. అదే ఏ శంకుస్థాపనకో దేవాలయానికి వెళ్ళాలనుకుంటే, లేదా ప్రదక్షిణకు వెళ్ళాలనుకుంటే, పురాణం వినడానికి రావాలనుకుంటే అప్పుడు విఘ్నాలు వస్తాయి. పురాణం వినడానికి బయలుదేరేట ఎంతలో స్నేహితురాలు ఫోన్ చేసింది, రేపు శనివారం హాయిగా ఈ పూట ఉపద్రవం పుచ్చుకుందాం అందుట. వెళ్ళిపోయాడు వీడు. ఈ ద్రవం పోయింది, ఉపద్రవం అది పెద్ద ఉపద్రవం. కాబట్టి సహజంగా మంచి పనులకు విఘ్నములు కలుగుతాయి, అందులోంచి బయటపడాలి. మీరు మహాత్ములు ఒక సంకల్పం చేశారని విన్నాను, అది నిజమని కూడా తెలిసింది. ఇక్కడ ఒక అపూర్వమైన రీతిలో మందిర నిర్మాణం చేస్తున్నారు. ఈ చేస్తున్నప్పుడు చిన్న చితక భేద అభిప్రాయాలు వచ్చినా ధైర్యంగా ఉండండి. ఇటువంటిప్పుడు ఎవరైనా తిడితే తీసి పక్కన పారేయండి. అందుకే శాస్త్రం ఏం చెబుతోంది, నఖ కేశ శ్మశ్రు అస్థి దంతములు స్థానభ్రంశము చెందితే ఎలా శోభించవో అలాగే ఈ నిందలను కూడా శోభించకుండా తీసి పక్కన పెట్టండి అన్నారు. నఖం అంటే గోరు. గోరు కత్తిరించి అవతల పారేసాక ఉపయోగం ఉందా? వేలుకున్నంత వరకు బాగుంటుందండోయ్. దానికి నెయిల్ పాలిష్ చేయొచ్చు, అందంగా కనపడుతుంది. కానీ ఒకసారి తీసాక ఈ గోరు ఇంట్లో దాచుకునే వాళ్ళు ఉండరు. మానవుల గోరికి అంత విలువ ఉందండోయ్. అదే పులిగోరు అయితే 10 లక్షలు పెట్టుకుంటాడు, ఇంకో ఎలుగుబంటి గోరు అయినా దాచుకుంటాడు. అన్నిటి యొక్క వస్తువులు పనికొస్తాయి, కానీ మానవుని శరీరములో ఉన్న ఏ దిక్కుమాలిన వస్తువు కూడా శోభించదట. దానికి ఉదాహరణ అదే, మనం గోరు తీస్తే కంగారు పడి చిచ్చి ఇంట్లో ఉంటే దారిద్ర్యమని అవతల పారేస్తాం. అలాగే దంతాలు కూడా, ఏనుగు దంతానికి ఎంతో విలువ, మనిషి దంతానికి విలువ లేదు, చీ అని అవతల పారేస్తారు. ఇక వెంట్రుకలు కూడా అంతే. అది కూడా కాస్త పొడుగ్గా ఉన్న వెంట్రుకలు అయితే సవరమైనా కట్టించుకుంటారు, కానీ ఈయన వెంట్రుకకి ఏం విలువ ఉంది, దువ్వుకున్నాక తెగిపోతే చీ అని అవతల పారేస్తారు, అసహ్యంగా భావిస్తారు. ఈ విధంగా శరీరములోని గోళ్ళు, దంతములు, ఈ వెంట్రుకలు, అన్నిటికి మించి ఎముకలు గురించి చెప్పారు. మన శరీరంలో ఎముకలు ఇంట్లో దాచుకుంటే ఏదో క్షుద్రపూజ చేస్తున్నాడు అంటారు. ఒక ఆవిడకి వాళ్ళ ఆయన అంటే చాలా ఇష్టం, అందుకని వాళ్ళ ఆయన మీద అభిమానంతో శరీరం విడిచిపెట్టాక ఒక ఎముక ఇంట్లో దాచుకుందిట. ఇక అక్కడి నుంచి చూడండి, చుట్టుపక్కల వాడు హడిని పారిపోయారు. ఈవిడేదో మాంత్రికురాలు, భూత ప్రేత పిశాచాలని ఆవహింపజేస్తోందన్నారు. కాబట్టి మన ఇంట్లో వాళ్ళ మీద ఎంత అభిమానం ఉన్నా ఎముకలు ఇంట్లో పెట్టుకోం. అదేదో సినిమాలో ఇంత ఎముక చాలా అంటాడు వాడు పీకిచ్చి, అలాంటి ఎముకలు పొరపాటు ఇంట్లో ఉంచుకోలేం. అదే జంతువుల ఎముకలు ఇంట్లో పెట్టుకుంటామండి. పూర్వం ఒక మహారాజు గారు ఇంటికి వచ్చిన ప్రతి సాధువునకు వినయంతో నమస్కారం చేసేవాడు. ఆ మహారాజు గారు సామాన్యుడు కాదు, పైగా సాక్షాత్తు శిబి చక్రవర్తి, అంటే హరిశ్చంద్రుడికి మామగారు. హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి అసలు పేరు శైబ్య. శైబ్య అంటే శిబి యొక్క కూతురు. శిబి చక్రవర్తి గొప్ప దాత. ఆయన ఎవరైనా సాధువులు వచ్చినా బ్రాహ్మణులు వచ్చినా వినయంగా నమస్కరిస్తే మంత్రి గారికి కోపం వచ్చింది. మీరు చక్రవర్తి, మహారాజు, రాజుగారు అడ్డమైన వాడికి తల వంచి నమస్కరించకూడదు, గొప్ప పదవిని తాకట్టు పెడుతున్నారు, దాని విలువని పాడు చేస్తున్నారు అని రాజుగారికి సలహా ఇస్తే రాజుగారు నవ్వాడు. కానీ పదే పదే మంత్రి గారు అడ్డమైన సన్యాసికి దండం పెట్టకండి అంటే ఒక రోజున రాజుగారు మంత్రి గారిని పిలిచారు. మంత్రి, నీకు 4 తలకాయలు ఇస్తాను, వీటిని బజార్లో అమ్ముకురా అన్నట్ట. ఏమిటది? ఓ పులి తల, ఒక మేక తల, ఒక ఏనుగు తల, ఒక మనిషి తల, చచ్చిపోయిన వాళ్ళది. మళ్ళీ బతికిన వాళ్ళ తలకాయలు అరిగేయకుండా ఈ చచ్చిన జంతువుల తల, మనిషి తల చేతిలో పెట్టి సాయంకాలానికి అమ్మి డబ్బులు పట్టుకురా అన్నట్ట. సాయంత్రానికి మంత్రి వెర్రిమొహం వేసుకొచ్చాడు. ఏం జరిగింది మంత్రి అని అడిగితే, పులి తల ఇంట్లో అలంకారంగా ఉంటుందని ఒక క్షత్రియులు వారు కొన్నారండి, దానికి 1000 వరహాలు ఇచ్చారు. ఎలుగుబంటి తల, దాన్ని కొన్నాడు అలంకారంగాని, ఒక ఆయన కొన్నాడు, దానికి కూడా 500 వరహాలు ఇచ్చాడు. ఇంకా ఏనుగు తల ఇంకా విలువ ఇచ్చి కొన్నాడు,
ఈ మనిషి తల అమ్మడానికి ఎడితే అందరూ హడిలిపోయి వీడెవడో దుర్మార్గుడురా, క్షుద్ర పూజ చేస్తున్నాడు రా అని దగ్గరికి రానివ్వట్లేదండి అన్నాడు. ఇప్పుడు అర్థమైందా? పులి తలకి, ఏనుగు తలకి, ఎలుగుబంటి తలకి ఉన్న విలువ, ఒక మేక తలకున్న విలువ మనిషి తలకాయకి లేదు. మేక తలకాయ కూడా తినేవాళ్ళు చాలా ఇష్టపడి కొనుక్కుంటారట. తలకాయ మాంసానికి చాలా రుచి ఉంటుందని ఆ మధ్యన ఉప్పల్లో మా ఇంటికి వచ్చి నాకు ఆయన చెప్పాడు. మరి నాకు తెలియదు అనుకోండి, మరి నాకు కూడా నేర్పుతారో ఏంటో కర్మ. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, ఇన్ని తలలకున్న విలువ మనిషి తలకాయకి లేదు. ఏ సైంటిస్ట్లో తప్ప ఓ మాదిరివాడు ఎవడు ఇంట్లో పెట్టుకోవడానికి కొండ కదా. కాబట్టి మానవుడి తల పనికి మాలింది, అందరూ భయపడేలా చేసే తల. ఈ పనికి మాలిన తలకాయని ఒక వ్యక్తి దగ్గర వంచి నమస్కారం చేస్తే నీకు వచ్చే నష్టం ఏమిటి? అందువల్ల వంచి తల నమస్కారం చేయి అన్నట్ట. మంత్రి గారికి బుర్ర తిరిగింది అప్పటికి. కాబట్టి ఈ మానవుడి శిరస్సు అన్నిటిలోకి వ్యర్థమైనది. ఇటువంటి శిరస్సు కొంచెం జాగ్రత్తగా పరమాత్మకు వంచి నమస్కరించాలి, ఇతరుల గురించి పట్టించుకోకుండా ఉండడం చాలా అవసరము అన్నారు. పూర్వం ఒకానొక సాధువు, యాచనతో బ్రతికేటటువంటి ఒక సాధువు ఒక నగరానికి వచ్చాడు. ఆయనకు ఒక నియమం ఉన్నది. ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి 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 అని 3 సార్లు పలుకుతాడు. 3 సార్లు తర్వాత ఇక మాట్లాడు. ఆ తర్వాత ఆ ఇంటి ముందు ఒక 10 నిమిషాలు నిలబడతాడు. ఈ భిక్షాందేహి అనే శబ్దం విన్నాక ఇంట్లో వాళ్ళు స్పందించి ఏదైనా పట్టుకొచ్చి ఆయనకి ఇస్తే అది ఆహారంగా సేకరిస్తాడు. ఇవ్వకపోతే ఇంక ఏ ఇంటికి వెళ్ళట్టు ఆయన. ఒక రోజుకు ఒక ఇల్లే 3 సార్లే అడుగుతాడు. ఆ ఇంట్లో వాళ్ళు వేస్తేనే సేకరిస్తాడు, లేదా పక్కింటికి వెళ్ళడం. 10 ఇళ్లలో తిరిగి యాచించే లక్షణం లేని ఒక సాధువు మహానుభావుడు ఆయన. ఆయన గొప్పతనం తెలుసు కనుక ఆయన ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో వాళ్ళు ఎంతో కొంత ఆయనకి వేసి పంపేవారు. ఆ వ్యక్తి ఒక నగరానికి వచ్చాడు. ఆ నగరంలో ఒట్టి పిసినిగొట్టు పేరుగా జీవితంలో ఎప్పుడూ ఎవరికి బియ్యపు గింజ ఇవ్వనటువంటి వాడు ఓ పిసినిగొట్టున్నాడు. ఈయన కర్మగల ఆ పిసినిగొట్టాడు ఇంటికి వెళ్ళాడు. వాడు ఎటువంటి వాట? అన్నం పెట్టాక మొత్తం చెయ్యంతా నాకేస్తట. చెయ్యి కడుక్కున్న దానికంటే నీట్గా ఉంటుంది, అంతలా నాగుతాడు. ఎందుకలా అంటే వేలికి ఒక మెతుకు మిగిలిందంటే ఈ మెతుకుతో కాకిని తరిమితే ఈ ఎంగిలి మెతుకు తింటుందని భయం. అందుకే ఇలాంటి వాళ్ళని ఎంగిలి చేత్తో కాకిని కూడా తరమని వాళ్ళు అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారంటో అప్పుడప్పుడు మాకు తగులుతూ ఉంటారు. అబ్బో ఎంత మహానుభావులు ఎన్ని దేశాల్లో చూసుంటాం. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ డబ్బంతా తమతో పాటు చచ్చిపోయి పట్టుకుపోదామని. ఆ సొంట ఇంటికి పిసిరిగొట్టి ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అని 3 సార్లు అరిచాడు. వాడికి మండిపోయింది. బయటకు వచ్చాడు. దున్నపోతులో ఇంత లావు ఉన్నావు, ఇంత బలంగా ఉన్నావు, అడుక్కోవడం ఏమిట్రా అని మొదలెట్టి ఏ డిక్షనరీలో కూడా అర్థాలు దొరకనని బూతులు తిట్టాడు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు తిడుతూ ఉంటారు సరే, అసెంబ్లీలోను పార్లమెంట్లో. అటువంటి తిట్లన్నీ ఇక రకరకాల కొత్త కొత్త తిట్లన్నీ ఉపయోగించి తిట్టి తిట్టకుండా తెగ తిడుతూనే ఉన్నాడు. 10 నిమిషాలు తిట్టేటండి. ఆ సాధువు 2 చేతులు కట్టుకుని చిరునవ్వు నవ్వుతున్నాడు. ఈయన తిట్టే కొద్దీ నవ్వుతూనే ఉన్నాడు. మండిపోయింది వీడికి. ఇంకా ఇంకా తిట్టాడు. తిట్టి 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 గొంతుకు పోయింది. ఎంతసేపు తిడతాడు? అలా కాసేపటికి అరవగా అందులో గొంతు చించుకుని తిట్టడం వల్ల, అరవడం వల్ల తొందరగా గొంతుకు పోతుంది. దాంతో గొంతు పోయింది. ఏ తిట్టలేడు, ఆయన నవ్వుతూనే ఉన్నాడు. ఏమిట్రా ఇన్ని తిట్లు తిట్టినా నవ్వుతున్నాడు అనుకుని ఈసారి ఏం చేశాడు? ఇక 2 చేతులు ఊపాడు. వాడికి వినపట్లేదేమోనని అండ మొదలెట్టాడు. అలా అయినా వాడికి తన కోపం తెలుస్తుందని ఎంతసేపు చెయ్యి ఊపినా నవ్వుతూనే ఉన్నాడు. చెయ్యి ఊపి చేతులు కూడా పడిపోయాయి. దాంతో తలకాయ ఊపాడు అంటూ కాసేపటికి మెడ కూడా బెణికింది. ఆయన మాత్రం నవ్వుతూనే ఉన్నాడు, కదలడం లేదు. వీడికి అనుమానం వచ్చింది. వీడికి కళ్ళు కనపడవా, చెవులు వినపడవా అనుకుని దగ్గరకు వచ్చి తిట్టా వినపడలేదా అన్నట్టు. గొంతుకు పోయింది కదా అందుకని. కొన్ని గొంతుకు పోతే ఇవ్వడానికి వాసారిష్టం ఇవ్వడానికి అక్కడ సునీల్ గారు లేరు. ఏ వాసారిష్టం ఇస్తే మళ్ళీ కాస్త గొంతుకు వచ్చేది, అవునా? దాంతో గొంతుకు పోయి ఎంత తిట్టినా వినపడలేదా అని అడిగితే నాకు స్పష్టంగా చెవులు వినపడుతున్నాయి, కళ్ళు కనపడుతున్నాయి. దాంతో వీడికి మళ్ళీ మతిపోయింది. ఏమయ్యా నేను తిట్టిన తిట్లుకి ఇంకోటి ఎవడన్నా అయితే లాగ్ గొప్ప మీద కొడతాడు, లేదా తిడతాడు, లేదా వెళ్ళిపోతాడు. ఇన్ని తిట్లు తిట్టినా ఎందుకు స్పందించలేదు?
చేతులు ఊపినా స్పందించలేదు, తలకాయ ఊపినా స్పందించలేదు. కారణం ఏమిటి అన్నట్టు ఈ పిసినగొట్టు. అప్పుడు ఆయన, నాయన నీ జీవితంలో ఎవరికి దానం చెయ్యవనుకో, కానీ ఒక ఆవు పట్టుకొచ్చి నాకు దానం ఇస్తే ఆ దానం నేను పుచ్చుకుంటే ఆవు ఎవరిది అంటే నేను చచ్చినేమని అనుకోండి, ఒకవేళ ఇస్తే ఆవు మీరు పుచ్చుకుంటే మీదే అన్నాడు. నువ్వు ఆవు దానం ఇస్తే నేను వద్దు నీ పుచ్చుకోకుండా వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఆవు ఎవరిది? నేను దానం ఇవ్వను అనుకోండి, ఒకవేళ ఇస్తే మీరు పుచ్చుకోకపోతే ఆవు నాదేనండి అన్నాడు. ఆవు పుచ్చుకోకపోతే ఎలాగో నీదే అవునా, అలాగే నువ్వు తిట్లు దానం చేసావు, నేను పుచ్చుకోలేదు, ఇప్పుడు ఆ తిట్లు ఎవరివి అన్నాడు. వీడికి మతిపోయింది. నావేనండి అన్నాడు. నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు, నువ్వు ఇందాక నుంచి అరగంట సేపు తిట్టావు, తిట్లు దానం చేసావు, నేను పుచ్చుకోలేదు, రిజెక్ట్ చేశాను, ఇప్పుడు ఆ తిట్లు నీవే కదా, అందుకే నిన్ను నువ్వు తిట్టుకుంటున్నావు అని నవ్వుతున్నాను అన్నట్ట. చేతులు ఊపావు, ఆ చేతులు సైగలు కూడా నేను పుచ్చుకోలేదు, అవి నీవే. మెడకయ్య ఊపావు, అవి నీవే అనగానే వీడికి మతిపోయి, ఇప్పుడు నాకు అర్థమైందండి అందుగా నవ్వుతున్నారు అన్నట్ట. మళ్ళీ జీవితంలో ఎప్పుడు ఎవరిని తిట్టలేదు వాడు. ఇప్పుడు ఎవరైనా రేపటి నుంచి మిమ్మల్ని తిట్టారనుకోండి, అవి పుచ్చుకోకండి. పెసరట్టిస్తే పుచ్చుకోండి, మినపట్టిస్తే పుచ్చుకోండి, యూరోలు ఇస్తే పుచ్చుకోండి. కానీ ఇలాంటి తిట్లు ఇచ్చినప్పుడు స్పందించకుండా ఉంటే అవన్నీ మళ్ళీ వెనక్కి తిరిగి వాడినే కొట్టేస్తాయి. అందుకని జ్ఞానులు తిట్టినా పొగిడినా సమానంగా స్వీకరిస్తారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి బుద్ధిమాన్ మే ప్రియో నరః. పాఠాంతరంలో భక్తిమాన్ మే ప్రియో నరః. అది బుద్ధిమాన్ అన్నా భక్తిమాన్ అన్నా పర్వాలేదు, అర్థం ఒకటే కనుక. బుద్ధిమంతుడు లేక భక్తి కలిగిన వాడు. ఎవడు బుద్ధిమంతుడు, ఎవడు భక్తి కలిగిన వాడు అంటే తుల్య నింద. నింద అంటే తిట్టినా సమానంగా స్వీకరించేవాడు. స్తుతి పొగడినా, ఎవడైనా బాగా పొగిడేశాడు, పద్మాకర్ గారు మీరు మహానుభావుడు మహాత్ముడు అని పొగిడాడు అనుకోండి, అవును నేను అంత గొప్పని అనకూడదు, వాళ్ళేదో ప్రేమతో పొగిడారు అనుకోవాలి, పట్టించుకోవద్దు, అది స్వీకరించద్దు. రేపు తిట్టారు, దాన్ని స్వీకరించకు. అట్లు చివాట్లు రెండూ సమానంగా స్వీకరించినటువంటి వాడు మే నాకు ప్రియ, ప్రియుడు అంటే ఇష్టుడు అన్నాడు కృష్ణుడు. ఎంతో గొప్పదండి అది, ఈ స్ట్రాటజీ చాలా గొప్పది. అందుకే మేము ఇన్నేళ్ళైనా ఎన్ని దేశాలు తిరిగినా ఆ యూట్యూబ్లో మా ఉపన్యాసానికి కింద ఏ కామెంట్ పెట్టినా పట్టించుకోం. బాగుంది అన్నాడు, అదేం పట్టించుకోం. రేపు పొద్దున నీ మొహం తగలయ్యా ఇదేం ఉపన్యాసం అన్నాడు అనుకోండి, అది కూడా ఆనందం కలిగిస్తుంది నాకేమిటో. అసలు నన్ను అడిగితే గండపెండేరు వేసినట్టుగా ఉంటుంది, అది తులాభారం తూచినట్టు అనిపిస్తుంది ఎవడన్నా పిచ్చి కామెంట్ పెడితే. కాబట్టి వాడు తిట్టినా ఒకటే, పొగడినా ఒకటే, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అలాంటి వాళ్ళు మిగతా అన్ని పక్కన పెట్టండి, మిగతా అన్నీ నాకు అక్కర్లేదు, కానీ ఇక్కడ కేవలం తుల్య నిందాస్తుతిర్మౌని అన్నదే మనకి చాలా అవసరం. ఈ జీవితంలో సుఖంగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, ఏ విధమైన అనారోగ్యం లేకుండా సుఖంగా జీవించాలంటే స్తుతి నింద రెండూ సమానంగా స్వీకరించు. వాడి ఇష్టం, అవతల వాడికి మనం నచ్చాలనే ఉంది, అందరికీ ఒక వ్యక్తి నచ్చాలని లేదు కదా. కాబట్టి నా కంఠం కొందరికి నచ్చింది, సంతోషం, నచ్చలేదు ఇంకా సంతోషం. అది జ్ఞానం అంటే. దానికి ఆరోగ్యం సహకరిస్తుంది. అప్పుడు ఇలా ఉన్నవాడు ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. కొంతమంది అడిగారు, మొన్న మధ్యన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఇబ్బంది కలిగిందిలేండి. కలిగినప్పుడు ఏమంటే షుగర్ ఉందా? ప్రస్తుతానికి లేదు. రేపు జనవరి 1వ తారీఖు 60 ఏళ్ళు నుండి 61వ సంవత్సరంలో గడువు పెడుతున్నాం. ప్రస్తుతానికి షుగర్ లేదు, భవిష్యత్తులో రాదు. బీపీ లేదు. కాస్త వయస్సు కాబట్టి కళ్ళతోడు పెడితే అక్షరాలు చిన్న అక్షరాలు కనపడితే, లేకపోయినా మీరు కనపడుతున్నారు. ఆయన మగాడు ఈయన మగాడని తెలుస్తుంది. తొందరపడిపోయి ఆడా మగా తేడా తెలియకుండా చెయ్యటం లేదు. అంటే స్పష్టంగా హాయిగా కళ్ళతోడు లేకుండా విమానం ఎక్కగలుగుతాం, గేటు కనపడుతోంది. మీరు ఇస్తే యూరోల మీద 10 ఉందో 5 ఉందో తెలుస్తుంది. 50 ఇచ్చేవాళ్ళు తక్కువగా ఉంటున్నారు కాబట్టి చిన్న చిన్నవి కూడా తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఎందుకు చెబుతానంటే ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. ఈ ఆరోగ్యంగా ఉండడానికి వెనకాతల సగం మూల కారణం ఏమిటి అంటే ఎవడు ఏమన్నా పట్టించుకోకుండా ఉండడమే. మహాత్ముడన్నా, దుర్మార్గుడన్నా, పండితుడన్నా కాదన్నా ఏమొచ్చింది నష్టం? దీనివల్ల ఆరోగ్యంగా ఉంటాడు, సుఖంగా ఉంటాడు.
ఒక్కసారి ఇతరులకు విలువ ఇవ్వడం మొదలు పెడితే చిన్న చిన్న విషయాలకి, అంటే వాడు తిడితే అయ్యో తిట్టాడని బెంగ పెట్టుకుంటే, లేక పొగిడినప్పుడు ఎగిరి ఆనందంతో గంతులు వేస్తే డ్యాన్స్ చేయడం మొదలెడితే అక్కడి నుంచి అనారోగ్యం మొదలవుతుంది. భగవంతుడు మనకి ఒక పవిత్రమైన శరీరం ఇచ్చాడు, ఒక పవిత్ర కార్యక్రమం చెయ్యమని భూలోకానికి పంపాడు. మానవ జీవితం రాక రాక వచ్చింది. జంతువునాం నరజన్మ దుర్లభం. అసలు ఈ జీవులలో మానవ జన్మ రావడమే అదృష్టం. ఆ జన్మలో ఎంతకాలం బతుకుతామో తెలియదు. ఇందులో సగమేమో నిద్రకి వెళ్ళిపోతోంది, మిగతా సగమేమో పొట్ట పోషణకి ఉద్యోగాలకి పోతోంది. ఇంకా కాస్త కాలం మిగిలితే ఆ కాస్త కాలంలో వాడు తిట్టాడు, వీడు పొగిడాడు, వీళ్ళు రమ్మన్నారు, వాడు పమ్మన్నారు, నేను ఏదన్నా అనుకుంటే చేయలేకపోతున్నానని బెంగలు పెట్టుకుంటే పూర్తిగా అనారోగ్యంలో పడిపోతావు. జ్వరానికి చింతా జ్వరానికి చాలా తేడా ఉంది. జ్వరం మందు వేస్తే తగ్గుతుంది, కానీ చింతా జ్వరం దానికి మందు లేదన్నారు. అంటే మానసిక రోగం కదా ఇది. వాడు అలా అన్నాడు, వీడు ఇలా అన్నాడని ఇతరులకు ఇంపార్టెన్స్ ఇచ్చి పట్టించుకోవటం వల్ల ఒక రకమైన బాధ కలుగుతుంది. దాన్ని చింత అంటారు. దీనివల్లట రోగము లేని రోగం వస్తుందన్నారు. కాశీఖండంలో వేదవ్యాసులు వారు చెప్పారు, చింతా జ్వరం వల్ల మనిషి ముఖంలో మార్పు వస్తుంది, ఉత్సాహం ఉండదు, ఆఖరికి భార్యాభర్తలు కూడా సుఖంగా మాట్లాడుకోలేరు, తిన్నది అరగదు, గ్యాస్ ట్రబుల్ వస్తుంది, లంఘనాల వల్ల కూడా తగ్గదు. కాబట్టి మానవుడు ఎప్పుడు చింతని దగ్గరికి రానివ్వకూడదు. ఎప్పుడు నిశ్చింతగా ఉండు. ఏం తెచ్చుకున్నాం, ఏం పట్టుకుపోతాం, బెంగేమిటి. అందువల్ల అనుక్షణము కూడా మహోత్సాహంతో జీవించండి. అగ్నిపురాణం మనకు ఒక గొప్ప సందేశం ఇచ్చింది. ఎప్పుడు ఉత్సాహంతో ఉండు, ఏమైనా బెంగ పెట్టుకోవద్దు, మిన్ను విరిగి మీద పడుతున్నా పట్టించుకోవద్దు. నీ కర్తవ్యం నువ్వు చేసుకుపో, నీ ప్రయత్నం మాత్రం చెయ్యి, ఎప్పుడు ఆపద్దు. ఒక్కసారి నువ్వు ఒక ప్రయత్నం మొదలుపెట్టాక ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దాన్ని విడిచిపెట్టకు. మానవుల్లో నీచ మానవులను ఉంటారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు, ఏ పని మొదలెట్టరు, మనం ఎక్కడ చేస్తాం అంటారట. నాకు స్నేహితుడు ఉండేవాడు. మేమిద్దరం కలిసి ఎంఏ చదువుతున్న రోజుల్లో, తెలుగు ఎంఏ చేస్తున్న రోజుల్లో, పద్మాకర్ గారు మనం ఎక్కడ పాస్ అవుతామండి అన్నాడు. ఒరే మనం ఎక్కడ పాస్ అవుతావు, నన్ను కలుపుతావేంట్రా? నువ్వు పాస్ అవ్వకపోతే పాస్ అవ్వపోయావు నీ బతుకి, నన్నెందుకు కలుపుతావు? నేను గోల్డ్ మెడలిస్ట్ అవ్వాలని నా కోరిక అన్నాను. అలాగే ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ అయ్యాం. కాబట్టి ఈ పిచ్చాడు కొంతమంది మనం ఎక్కడ చేస్తామంటారు, నిరుత్సాహంతో ఉంటారు. వీళ్ళని నీచ మానవులు అన్నారు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస తంత్రస్తులై. నీచ మానవులు విఘ్నములకు భయపడి మనం చేసే పనిలో విజయం పొందలేమనే భయంతో అసలు ఏ పని మొదలెట్టరు, మనం ఎక్కడ చేస్తాం అంటారట. ఇంకా మధ్యములను ఉంటారు. వీళ్ళేం చేస్తారు, అన్ని పనుల్లో అడుగుపెట్టి సగం అయ్యాక మిడిల్ డ్రాప్ అయిపోతారు, మిడిల్ డ్రాప్ వదిలేసిపోతారు. వీళ్ళ కర్మ ఇది. అసలు సముద్రంలో సగం ఈతకెళ్ళాక ముందుకెడితే అంతే, వెనక్కి అంతే. ఇంక వెనక్కి వెళ్ళడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఒక పని మొదలు పెట్టాక మధ్యలో విడిచిపెట్టేవాడిని మధ్యములు అన్నారు. వాడు భ్రష్టుడే. ఇంకా జ్ఞానులు ఉత్తములు ఎటువంటి వాళ్ళు, ఒక పని చేసే ముందే ఈ పని మనం చెయ్యగలమా లేదా అని బాగా ఆలోచించి ఒక్కసారి పని మొదలెట్టాక అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే ఆ పని పూర్తి చేస్తారు. మధ్యలో భయపడరు, ప్రాణం పోయినా పని పూర్తి చేస్తారు. వాళ్ళని ఉత్తములు అంటారు. సాధారణంగా నీచ మానవులు తక్కువ మంది ఉంటారు, ఎక్కువ మంది మధ్యములయ్యి ఉంటారు. గుడి కడదాం బయలుదేరారు, వాడెవడో తప్పుకున్నాడు, దాంతో వీడికి భయం. ఎవడో వద్దంటాడు, ఇంకోటి ఎవరితో శత్రుత్వం వచ్చింది, ఇదో భయం. దాంతో అల్లకల్లోలం అవుతారు. అలా అల్లకల్లోలం అవ్వకూడదు. మనం ఉత్తములం, పని మొదలెట్టాం, ఏమైనా పని పూర్తి చేద్దాం. భగవంతుడు ఏం చేస్తాట, కష్టపడి పని చెయ్యాలి అనుకున్నటువంటి వాడికి తాను తోడుపడతాడు. భగవంతుడు సేవ చెయ్యాలి, ఒక ఘనకార్యం సాధించాలి అనే దృఢ సంకల్పం కలిగిన వాడికి మాత్రమే సాయం చేస్తాడు. ఒకవేళ నీ దృఢ సంకల్పం వల్ల ఆ పని సాధించలేకపోతే నీ నష్టం లేదు, నువ్వు మొదలుపెట్టావు, ఫలితం భగవంతుడు వదిలిపెట్టి. యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్ర దోషః. ఒక ప్రయత్నం మొదలుపెట్టావు, ఆ పని అవ్వలేదు, నీ తప్పేముంది, నువ్వు ప్రయత్నించావు, చివరిదాకా అలా కృషి చెయ్యి. విజయము లభించకపోతే నీ దోషము లేదు, నువ్వు మాత్రం నీ పని చెయ్యి అన్నాడు. అదే భారత నీతి అంటే. పాండవులకి ఎప్పుడూ ఎందుకు విజయం వస్తున్నది అంటే దైవ బలము, శరీర బలము, బుద్ధి బలము, ఈ 3 బలములు వాళ్ళ దగ్గర ఉన్నాయట. శరీర బలం భగవంతుడు పుట్టుకతో ఇవ్వవలసిందే.
వాళ్ళ కుటుంబాలను బట్టి వాడికి శరీర బలం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది. మా నాన్నగారు ఆరోగ్యవంతులు కనుక 86 ఏళ్ల వయస్సులో హాయిగా శరీరం విడిచిపెట్టారు. బీపీ లేదు, షుగర్ లేదు, పంచి పండితులు. అందువల్ల పిల్లలకు కూడా అలాగే వచ్చింది. ఎవరో ఒకళ్ళిద్దరిని, అది కూడా ఈ మధ్యన కాస్తో కోస్తో పిచ్చి షుగర్ లాంటివి ఏదో వచ్చాయి తప్ప మా ఇంట్లో ఎవరికి అనారోగ్యం లేదు. కారణం తండ్రి గారి దగ్గర నుంచి వారసత్వంగా వచ్చింది. ఒకప్పుడు అడిగాడండి నా క్లాస్మేట్ ఒకడు, మా నాన్న నాకు 5 ఎకరాలు ఇచ్చాడు, మీ నాన్నగారు ఏమి ఇచ్చారు? మా నాన్నగారు మంచి శరీరం ఇచ్చారన్నాను. ఈ 5 ఎకరాలు పుచ్చుకున్న వాడికి షుగరు, రోజు ఇన్సులిన్ చేసుకోవాలి, రోజు మందులేందే ఈ కామందు గారికి జీవితం గడవదు. మాకు ఎప్పుడు కూడా ఒక టాబ్లెట్ వాడడం, మేము హాయిగా సుఖంగా ఉంటున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం. ఇంతకంటే కావలసిన ఆస్తి ఉంటుంది? ఇది గొప్ప ఆస్తి, ఆరోగ్యం గొప్ప ఆస్తి. ఇది భగవంతుడు వారసత్వంగా ఇవ్వవలసిందే. కాబట్టి శరీర బలం వాళ్ళకి పుట్టుకతో పాండవులకు వచ్చింది. ఇక రెండవది బుద్ధిబలం, తెలివితేటలు అందరూ కూడా పెంచుకోవచ్చట. సాధనతో తెలివితేటలు పెంచుకోవచ్చు, ధారణ పెంచుకోవచ్చు. పుట్టుకతో వచ్చిన తెలివితేటల్ని మెరుగుపెట్టి ఎవడైనా గొప్పవాడు అవ్వచ్చు. ఇక మూడవ బలం దైవబలం. ఈ దైవబలం కేవలం తనంత తాను పొందవలసిందే. ఉపాసనతో, గురువులిచ్చిన మంత్రములతో, పురాణములు వినడంతో, ఆలయములను కట్టించడంతో, ఆలయాలలో అర్చనలు చేయడం ద్వారా, ఆలయాలలో ప్రదక్షిణలు చేయడం ద్వారా, ఇటువంటి వాటి ద్వారా దైవ బలాన్ని పెంచుకోవాలి. దైవ బలం ఉంటే ఈ 2 బలముల కంటే ఎక్కువ బలం గనక వాడు గొప్పవాడవుతాడు. కౌరవులలో దైవ బలం లేదు, పాండవులకి దైవ బలం ఉంది. అందుకని విరాట పర్వంలో ఏమంటాడు భీష్ముడు ద్రోణుడితో, నల్లవో నిక్కమాడే నృపనందను ముందట ద్రోణుడొక్కడు తెల్లము వారు బాహుబల ధీబల దైవబలంబులొప్పవర్తిల్లుదురు. విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణానికి వెళ్లే ముందు ద్రోణుడితోటి, దుర్యోధనాదులతోటి భీష్ముడు ఏమన్నాడు, ఇంతమందిలో ఒక్క ద్రోణుడే నిజం చెప్పాడు, పాండవులకి ఏ కష్టము రాదు అని చెప్పాడు. ఎందుకు రాదు పాండవులకి కష్టం? వాళ్ళ దగ్గర బాహుబలం ఉన్నది, ధీబలం బుద్ధిబలం ఉన్నది. ఈ రెండింటికి మించి దైవబలం ఉన్నది. దైవబలం ఉన్నవాడు ఏదైనా సాధించగలుగుతాడు. ఎలా వచ్చింది దైవబలం వాళ్ళకి? వాళ్ళు తింటున్నా తిరుగుతున్నా సర్వకాల సర్వావస్థలలో భగవద్ధ్యానం చేస్తారు. వాళ్ళకి శివుణ్ణి ఉపాసించటం, హరినామస్మరణం చెయ్యటం ఊపిరి అన్నాడు. పాండవులు చూడండి, ఎప్పుడు శివుణ్ణి ఉపాసించారు. అర్జునుడు అరణ్యవాసంలో ఉండగా పాశుపతాస్త్రం కోసం, శివుడి కోసం తపస్సు చేసి మెప్పించి పాశుపతం పొందాడు. నిరంతరం కృష్ణుడి పక్కనే ఉంటాడు. కాబట్టి శివకేశవ భేదం లేకుండా శివుణ్ణి పూజించాడు, హరిని నామస్మరణతో మెప్పించాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. రేపు మీరు పంచాయతనం కట్టబోతున్నారు. శివుడికేమో పూజ అంటే ఇష్టం, హరికి నామస్మరణం ఇష్టం. అందుకనే భాగవతంలో ఏం చెప్పారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా దలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. చేతులారా అంటే మనస్ఫూర్తిగా పూజ చేయాలి. శివుడికి అలా ఏకాదశి రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు, పువ్వులు వేస్తున్నప్పుడు చేతులు లాగుతూ ఉంటాయి. నిలబడి ఆ లింగం దగ్గర అర్చన చెయ్యాలి. అయినా సరే కాళ్ళు లాగుతున్నా, చేతులు నొప్పి పెడుతున్నా మనస్ఫూర్తిగా పూజించాలి, దృఢంగా పూజించాలి. ఇంకా హరి సంకీర్తనం దగ్గర కంఠం పోతున్నా సరే అలా భజన చేయాల్సిందే. పక్కవాడు ఏమన్నా అనుకుంటాడేమో అని సిగ్గుపడకండి. పెళ్లి చూపుల్లో లేని సిగ్గు ఎక్కడెందుకు? పెళ్లి చూపుల్లో ఒక్కనాడైనా పురుషుని సిగ్గుపడలేదా? హాయిగా ఇద్దరు కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని దేశంగా దేశం వెళ్ళిపోయారా? ఒక్క భజన చేయమన్నప్పుడు మాత్రం పక్కవాడు ఏమన్నా అనుకుంటాడేమోనని అండం ఎందుకు? శుభ్రంగా గొంతెత్తి తరవాలి. అయిపోయాక మీ చేత భజన చేయిస్తాను, అప్పుడు ఎవరు గొంతెత్తుతున్నారో తెలిసిపోతుంది. అప్పుడు వీడియో చూపించండి, లైవ్లో పెట్టండి వాడిని. అయ్యాక వాళ్ళు నిజంగా కంఠం విప్పి భగవన్నామం చేశారా లేదా తెలుస్తుంది. భగవన్నామం చేస్తున్నప్పుడు ఆంజనేయుడిలా ఉండాలి. ఆంజనేయుడు ఎగిరి గంతులేశాడు, స్తంభాలు ఎక్కాడు, కిందకి దూకాడు, సీతారాములు తలుచుకున్నాడు. అలా ఉండాలి భజన చేస్తున్నప్పుడు. గొంతుకు పోయినా పర్వాలేదు, బోడి గొంతు అదే వస్తుంది అనుకుని రామ 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 అనాలి. ఒక ఆయన చూడండి, ఇప్పుడు కాసేపట్లో మంత్రం చెప్పిస్తారు, రేపు పొద్దున ఏది సత్యనారాయణ వ్రతంలో ఇక్కడ మంత్రం చెబితే ఏలూరు కనపడుతుంది. అలా ఉండాలి, కంఠాన్ని అలా విప్పాలి.
అందుకని నోరు నొప్పి పుడుతున్నప్పటికీ హరినామస్మరణం చెయ్యాలి. మనస్సులో దయ, సత్యం ఈ రెండూ ఉండాలి. ప్రతి వ్యక్తి మనస్సులో ఇతరులను ప్రేమించి వాళ్ళ మీద జాలి చూపించే దయ ఉండాలి, సత్యం పలకాలి. ఇవి లేకపోతే వాడు పుట్టినా పుట్టనట్టే. తల్లికి కడుపు చేటు అంటే అర్థం ఏంటనమాట, అనవసరంగా 10 నెలలు వాడిని మోసింది, అదో బరువు. ఎప్పుడు నిజంగా పిల్లవాడిలో దయ ఉంటే, సత్యం ఉంటే ఆ తల్లి గర్భం పరిపూర్ణ గర్భం. ఆ పిల్లవాడు అదృష్టవంతుడు, ఆ తల్లి అదృష్టవంతురాలు. నోరు నొప్పి పుట్టేలా హరినామస్మరణ చెయ్యాలి, నిత్యం శివ పూజ చెయ్యాలి. ఇందులో కూడా హరికి శివుడికి కొంచెం తేడా ఉన్నది. ఇదంతా అర్చనా విధానంలో చాలా బాగా చెప్పారు. దాదాపు 12,000 శ్లోకాలతో ఉంటుంది అగ్నిపురాణం. అందులో ఎవరిని ఎలా అర్చించాలో చెప్పారు. పుష్పాలతో అలంకారంతో ఏమో విష్ణువుని మెప్పించండి, శివుడికి జలధార అంటే ఎక్కువ ఇష్టం, ఎక్కువ జలధారతో అభిషేకించండి. ఇంకా 2 పువ్వులు మాత్రం పనికిరావట శివ పూజకి. చెంపకం కేతకం హిత్వా త్వన్యత్ సర్వం సమర్పయ్యత్. చెంపకం అంటే సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వాతు విడిచిపెట్టి అన్యత్ సర్వం సమర్పయతికి ఏదైనా శివుడికి ఇవ్వవచ్చును. అందులో తుమ్మి పువ్వులను ఉంటాయి, ఇంతంత చిన్న చిన్న తెల్ల పువ్వులు, అవి మరీ ఇష్టం ఆయనకి. అదే విష్ణువుకైతే చెంపక పుష్పం చాలా ఇష్టం, సంపంగి పువ్వు అంటే బాగా ఇష్టం. ఈ మధ్యన ఎవడో అడిగాడు ధర్మ సందేహంలో, బంతి పువ్వులు ఇవ్వకూడదట అని. ఎక్కడ చెప్పాడు, ఏ పురాణంలో ఉంది? నేను ఎరిగిన వేదవ్యాసుల వారి 18 పురాణాల్లో 18 ఉపపురాణాల్లో లేదు, మంత్రశాస్త్రంలో లేదు. ఇటువంటివన్నీ పెట్టి మిమ్మల్ని భయపెట్టడం అనమాట. అమ్మ బాబోయ్, బంతి పువ్వు విష్ణువుకి ఇస్తే దారిద్ర్యం వస్తుందా? ఏమీ రాదు. బంతి పువ్వులతో పూజిస్తూ ఉంటే మా పీఠానికి సంపదలు వచ్చాయి. చామంతి, బంతి ఈ 2 కూడా ఆయనకి చాలా ఇష్టం. అందుకే పూర్వకాలంలో గొబ్బిళ్ళు పెట్టినప్పుడు బంతి పువ్వులే పెట్టేవారు. ఆ గొబ్బిళ్ళు గోవుల మీద అభిమానం కలిగిన కృష్ణుడు స్వయంగా పెట్టాడు అని ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చివి తీసి పక్కన పెట్టేయండి. శాస్త్రములలో పురాణములలో స్ట్రిక్ట్గా కొన్ని వద్దు అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి విద్యేశ్వర సంహితలోను శివపురాణంలో, రుద్ర సంహితలో శివపూజా విధానంలోనూ సంపంగి పనికిరాదు అన్నారు. కాబట్టి అంతే, అది ఇవ్వకూడదు. అలాగే విఘ్నేశ్వరుడు ఉన్నాడు. బ్రహ్మవైవర్త పురాణంలో, మళ్ళీ ప్రామాణికంగా చెబుతున్నాను, మీరు ఇంటికి లేక చూసుకోండి, అందులో లేకపోతే నా జీవితంలో పురాణం చెప్పను. బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండం అని ఒక ఖండం ఉంటుంది. అందులో విఘ్నేశ్వరుడు తులసికి శాపం పెట్టాడు. మయా భోగ్యాననిత్యశః అంటే ఎప్పటికీ నువ్వు నాకు పనికిరావు, ఏనాడు నిన్ను నాకు సమర్పించకూడదు, నేను నిన్ను స్వీకరించను అన్నాడు. అందుకే తులసీ పత్రం సమర్పయామనేది ఎవరో కల్పించి పెట్టింది తప్ప పురాణాల్లో లేదు. తులసీ పత్రం బదులుగా ప్రాచీన కాలంలో శిరీష పత్రం, దిరిశన ఆకు ఉన్నది. తులసి పనికిరాదని సుస్పష్టంగా చెప్పారు. ఒక్క ముద్గల పురాణంలో, అంటే వ్యాసుడు రాయని ముద్గల పురాణంలో వినాయక చతుర్థి నాడు మాత్రం నిన్ను స్వీకరిస్తాను అన్నట్టుగా ముద్గల పురాణంలో ఉన్నది. కానీ వ్యాసునికి వ్యతిరేకంగా రాసిన ఏ పురాణంలో అంశం స్వీకరించకూడదని శాస్త్రం. ఉదాహరణకు ముద్గల పురాణంలో అన్ని కథల్ని మనం స్వీకరించవచ్చు, వ్యాసుని కథలకి అనుకూలంగా ఉన్నాయి గనక. ఒక్క ఈ విషయం వ్యాసునికి వ్యతిరేకంగా ఉంది గనక అటువంటి దాన్ని స్వీకరించరాదు. ఎందుకంటే వ్యాసుడు మాత్రమే ప్రథమ పౌరాణికుడు, వ్యాసుడు మాత్రమే విష్ణు స్వరూపుడు. వ్యాసునికి వ్యతిరేకంగా ఉన్న తక్కిన వాటిని స్వీకరించరాదు, అనుకూలంగా ఉన్న కథల్ని స్వీకరించవచ్చు అని ప్రమాణం గనక తులసీ పత్రం గణపతికి సమర్పించకుండా ఉండడం ఒక నిషేధం అయిపోయింది. ఇలా ఎన్నెన్నో ఉన్నాయి మన పురాణాల్లో. వీటిని దృష్టిలో పెట్టుకుని అర్చనలు చెయ్యాలి. అందుకే అర్చన చేసేటప్పుడు కూడా ప్రయోజనం ఆశించి చేస్తున్నప్పుడు, ఒక ఫలితాన్ని ఆశించినప్పుడు ఇటువంటి వాటిని తెలుసుకుని చేస్తే ఎక్కువ లాభం. ఒక మందు ఉందండి, హోమియోపతి మందు. అది కాఫీ కానీ టీ కానీ తాగిన తర్వాత వేసుకుంటే పనిచేయదట. అందుకని వెనక ముందు హోమియోపతి మందు వేసుకునే ముందు ఒక అరగంట అటు ఇటు ఏం తినకూడదని శాస్త్రం. అంటే మందు వేసుకోవడానికి ముందు తినకూడదు, అయ్యాక అరగంట తర్వాత దాకా తినకూడదు. అప్పుడే ఆ మందు పనిచేస్తుంది. అలా కాకుండా వేసుకుంటే ఆ మందు వ్యర్థమైపోతుంది. అర్చనలు కూడా శాస్త్ర ప్రమాణముతో చేస్తేనే ప్రయోజనము. నేను సుందరకాండ పారాయణము చేసినా నాకు ప్రయోజనం రాలేదు అంటే కారణం, ఈ పారాయణ చేస్తున్నప్పుడు ఏదో ఒక లోపం జరిగింది. ఏమేంటి ఆ లోపాలు అయ్యి ఉండొచ్చు? ఉల్లిపాయ తింటే సుందరకాండ పారాయణం వ్యర్థమైపోతుంది. కోరికతో చేసినప్పుడు కథ కోసం చదవండి, అదేం నష్టం లేదు.
కానీ సుందరకాండ పారాయణం వల్ల మాకు డబ్బు రావాలి, ఉద్యోగం రావాలి, వీసా రావాలి అనుకున్నప్పుడు ఒక 3 రోజులు పారాయణ చేస్తే ఆ 3 రోజులు మసాలాలు ఉల్లిపాయలు తినరాదన్నారు. ఆ 3 రోజులు బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. కాబట్టి కోరికలు ఉన్నప్పుడు మాత్రమే నియమములు, కోరికలు లేనప్పుడు ఏ నియమము లేదు. కానీ కోరికలు లేకుండా ఎంతమంది చేస్తున్నారు? మీలాంటి జ్ఞానులు పక్కన పెట్టండి, మీకు ఏ కోరికలు లేకపోవచ్చు. కానీ సాధారణంగా మానవులు అన్నాక కోరికలు ఉంటాయి కదా, అందుకని వాటిని కామ్యకర్మలు అంటారు. ఎప్పుడు నియమము అంటే ప్రయోజనం ఉన్నప్పుడు. ప్రయోజనమనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే. మూర్ఖుడు కూడా ప్రయోజనము లేకుండా, ఏదో ఒక ఫలితం ఆశించకుండా ఏ పని చెయ్యడు. అందులో కలియుగ మానవులు ప్రయోజనం లేకుండా ఎందుకు చేస్తారు? కాలక్షేపానికి. అప్పుడు నియమం పాటించండి. కేవలం అమ్మవారి సంతోషం కోసం మాత్రమే లలితా సహస్రనామ పారాయణ చేస్తే అప్పుడు మీ ఇష్టం ఎలా చదివినా అందులో తప్పులు వచ్చినా దోషం లేదు. అలా కాకుండా ఈ సహస్రనామ ఫలితం వల్ల మా ఇంట్లో వాస్తు దోషాలు పోవాలి, లేక మాకు ఈ కోరిక ఉన్నది సంపద రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఆ పూట నియమములు పాటించండి. శబ్దాల్లో తప్పు లేకుండా చదవండి. ఇప్పుడు అర్థమైందా మీకు? బెడిసి కొట్టడం అంటే ఏమిటో? లలితా సహస్రనామాన్ని కేవలం భక్తితో చదివితే, ఒకవేళ మీరు అందులో బండబూతులు చదివినా బాత్ మే బూత్ హై అన్నా అప్పుడు అమ్మవారు కొట్టదు, మనం పిల్లలం గనక. బెడిసి కొట్టదు. ఎన్ని తప్పులు చదువుతారో చాలామంది చూస్తూనే ఉంటాం కదా. అక్కడ ఎక్కడ విభజించాలో తెలియదు వాళ్ళకి. సమాసాలని సమాసాల్లా లేకుండా చేస్తారు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అన్న చోట ఉన్మేష నిమిషోత్పన్న అని దీర్ఘం తీసి ఇంత చాట భారతం అంతా విపన్న భువనావళి అంటే అర్థమే మారిపోతుంది. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ ఇదంతా ఒకటే సమాసం. అమ్మవారికి కచ జుట్టుముడి ఉందిట, మంచి జుట్టు ఉంది. కచము అంటే జుట్టు అన్నమాట, బాగా జుట్టు ఉంది. అది ఎటువంటి జుట్టు? లసత్ కచ, తళతళ మెరిసిపోతున్న నల్లగా నిగనిగలాడిపోతున్న జుట్టు, ప్రకాశిస్తున్న జుట్టు. ఈ జుట్టులో ఏమున్నాయి? చంపక సంపంగి పువ్వులు, అశోక పుష్పములు, పున్నాగ పుష్పములు, ఇటువంటి వాటి యొక్క సౌగంధిక పుష్పములు. సౌగంధికాలంటే ఒక రకమైన తామర పువ్వులు అనమాట, చాలా బాగుంటాయి, హిమాలయ పర్వతాల్లో ఉంటాయి. ఈ పువ్వులతో ప్రకాశిస్తున్న జడ కలిగినది. అంటే అమ్మవారి జడలో సంపంగి పువ్వులు పెట్టుకున్నది, అశోక పుష్పాలు పెట్టుకున్నది, పున్నాగ పుష్పములు పెట్టుకున్నది, సౌగంధిక పుష్పములు పెట్టుకున్నది, ఈ పువ్వులు ముడుచుకున్న జుట్టుముడి కలిగినది. దీని మధ్యలో విడదీస్తే అర్థం మారిపోదు మరి. అంచేత చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అని ఒకటే సమాసంగా చదవాలి. చంపకాశోక పున్నాగా సౌగంధి కలసత్కచ అంటే అప్పుడు ఏమవుతుంది అనమాట? మీరు అనుకున్న అర్థం రాదు. అందులో ఉన్నవన్నీ అంతే. రత్నగ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత, అది ఒకటే సమాసం. అమ్మవారి మెడలో ఎలాంటి ఆభరణాలు ఉన్నాయో అలాంటి ఆభరణాలన్నింటినీ అక్కడ వర్ణించారు. అమ్మవారు చింతాక అని ఒక పథకం ధరించింది. చింతాక పథకం అంటే ఒక అద్భుతమైన మెడల్ అన్నమాట. ఆ పథకాన్ని గొలుసులో వేసి ధరిస్తారు. చింతాక తెలియక కొంతమంది చింతాకం చదువుతున్నారు. సీతమ్మకు చేయిస్తే చింతాక పథకం అన్నాడు ఆయన. అది సంస్కృత శబ్దం. అంతేగాని చింతాకు, బచ్చలాకు, తోటకూరాకు కాదు, ఏ ఆకు కాదు, చింతాక. ఇదిగో మీరు చదువుతున్నారు రోజు. రత్నగ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. ఈ చింతాక పథకంలో ఏమేమి ఉన్నాయి? రత్నములు, అది కూడా గ్రైవేయ. గ్రైవేయము అంటే మెడలో వేసుకునేది. నెక్లెస్, ఇంగ్లీష్లో నెక్లెస్, సంస్కృతంలో గ్రైవేయం. గ్రీవము అంటే మెడండి, మెడలో వేసుకునే గొలుసుల్ని గ్రైవేయము అంటారు. రత్నములు తాపడము చేయబడిన మెడలో వేసుకునే చింతాక అని పేరు కలిగిన ఒక పథకముతో ఆవిడ కూడి ఉన్నది. ఇప్పుడు అందులో ఆపితే ఎంత అర్థం మారిపోతుంది మరి? రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అనేదాన్ని రత్నగ్రైవేయ చింతాక అని దీర్ఘం తీసి మళ్ళీ ఇంకో రకంగా మారిస్తే అప్పుడు అర్థం అనర్థం అవుతుంది. అందులో కోరికలు ఉన్నప్పుడు మాబోటి వారి ద్వారా తెలుసుకుని ఏ శబ్దం ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించండి. ఏ కోరిక లేనప్పుడు మీ ఇష్టం ఎలా చదివినా అమ్మవారికి ప్రేమే కలుగుతుంది. కారణం కోరికలు లేవు గనక. ముఖ్యంగా లలితా సహస్రనామం చదువుతున్న వాళ్ళు సంపత్కరీ సమారూఢ సింధురవ్రజ సేవిత అనే ఏక సమాసం చదువుతున్నప్పుడు జాగ్రత్త పడండి. సింధురముని సింధూరము అని చదవడం. ఒత్తు లేకుండా సింధూరము అంటే తిలకం, బొట్టు అని అర్థం. సింధూరము అంటే బొట్టు. అక్కడ దూకి దీర్ఘం ఉంటుంది, ఒత్తు ఉండదు.
సింధూరం అనకండి. ఆపరేషన్ సింధూర కాదు, సింధూర. ఒత్తు లేకుండా పలకాలి. బొట్టు అని అర్థం అక్కడ. అదే ఒత్తు పెట్టి దీర్ఘం తీసేయండి. అంటే సింధూరము కాకుండా సింధురము అనండి. దానికి ఏనుగు అని అర్థం. అమ్మవారి దగ్గర సంపత్కరి అని ఒక పెద్ద ఏనుగు ఉన్నది. దాని మీద ఎక్కింది. ఆ ఏనుగు చుట్టూతా సింధురవ్రజము ఏనుగుల గుంపు సేవిస్తున్నది. కాబట్టి సింధురము అంటే ఏనుగు, సింధూరము ఒత్తు లేకపోతే బొట్టు. ఎంత తేడా ఉందో చూడండి ఒకసారి అర్థంలో. ఇలా ఎన్నో అర్థాలు మారిపోతున్నాయి. షష్ఠి పూర్తి అంటే వాడికి 6 ఏళ్ళు నిండే అని అర్థం. షష్ఠి అంటే 6. అదే ఒత్తు తీసేస్తే షష్ఠి అంటే 60. కాబట్టి షష్ఠి పూర్తి అన్నప్పుడు ఒత్తు లేకపోతే 60 ఏళ్ళు నిండే అని అర్థం. 6 ఏళ్ళు నిండినప్పుడు షష్ఠీ పూర్తి అనాలి. మీ పిల్లాడికి అయితే షష్ఠీ పూర్తి, ఆయనకైతే షష్ఠి పూర్తి. కాబట్టి నాకైతే పుష్టి పూర్తి. ఈ మధ్యన నాకు 16 ఏళ్ళు వచ్చాయండి. ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16 అండి. కాబట్టి ఎందుకు చెప్తానంటే ఒక్క పిసరు ఒత్తులు ఎంత తేడా వచ్చేసిందో చూడండి మరి. అలాగే ఫలహారము అంటే పళ్ళు తినుట. ఫలము అంటే పండు. యాపిల్ పండు, దానిమ్మ పండు, బత్తాయి పండు, దీన్ని ఫలము అంటారు. ఒత్తు తీసేస్తే ఫలము అంటే మాంసం. ఆమిషం పలలం ఫలం, మాంసం ఆమిషం పలలం ఫలం అని అమరకోశంలో. మాంసం అన్నా, ఆమిషము అన్నా, పలలము అన్నా, ఫలము అన్నా ఇదిగో మాంసమే. కాబట్టి ఫలహారం అన్న చోట ఒత్తు తీసేసి పలహారం అని పెడితే వచ్చిన వాళ్ళందరికీ గొర్రె మాంసమో, మేక మాంసమో, కోడి మాంసమో పెడుతున్నారని అర్థం. అదృష్టం అసలు బోర్డు పెట్టలేదు, గొడవలేదు. లేదా అక్కడ ఏముందో తెలియక గిజగిజలాడాలి. అందువల్ల అక్షరములలో పిసరు తేడా వస్తే ఎన్ని అర్థములు మారిపోతాయి. ఈ అర్థములు అనర్థం ఎప్పుడు అవుతాయంటే మళ్ళీ వెనక్కి వస్తే కోరికలతో చేసినప్పుడేమో ఉచ్చారణ దోషము లేకుండా చేయవలెను. ఏ కోరికలు లేనప్పుడు ఏమి చదివినా దోషము రాదు అన్నారు. పూర్వం ఇంద్రుడు త్వష్ట అనే ఒక ప్రజాపతి కొడుకు విశ్వరూపుడు అనేవాడిని గురువుగా పెట్టుకున్నాడు. ఓసారి ఆయన ఏం చేశాడంటే గురువు గారికి ద్రోహం చేశాడు. సింహాసనం మీద ఇంద్రుడు టీవీగా కాలు మీద కాలు వేసుకుని ఇలా కూర్చున్నాడు. ఇంతలో ఆ సమయంలో గురువు గారు బృహస్పతి అక్కడికి వచ్చాడు. గురువులు వచ్చినప్పుడు ఇలా కాలు మీద కాలు వేసుకుని స్వాగతం చెప్పకూడదు. మరీ కాళ్ళు చేతులు పని చెయ్యకపోతే తప్ప శరీరం ఆరోగ్యం రవ్వంత సహకరించిన గురువులు వచ్చినప్పుడు లేచి నిలబడి ఇలా 2 చేతులు జోడించి నమస్కరించి స్వాగతం చెప్పాలి, రండి అని పిలవాలి. అలా గురువులకు స్వాగతం చెప్పకపోతే మహాపాపం. ఇంద్రుడు సింహాసనం మీద కూర్చుని ఉండగా దేవగురువు బృహస్పతి వచ్చాడు. అసలు బృహస్పతి లేకపోతే ఇంద్రుడు ఎంత, ఇంద్రుడు బతికంత. గురువుగారు వచ్చినప్పుడు ఆ పూట ఎందుకో కొంచెం అహంకారం వచ్చింది. బాగా డబ్బులు ఎఫ్డి వేసేట, డబ్బులు ఎక్కువైపోయాయి, అన్నీ బాగున్నాయి, ఇల్లు వచ్చింది. అందుకని ఇంక ఇంద్రుడికి ఆ గురువుగారి వస్తే ఎందుకు లేవాలి, ఆయన వల్ల డబ్బులు వస్తే రావచ్చు కాక, మంత్రం వస్తే రావచ్చు కాక, సంపదలు వస్తే రావచ్చు కాక, స్వరాజ్యం వస్తే రావచ్చు కాక అని కాలు మీద ఇలాగే కాలు వేసుకుని మాట్లాడలేదు. అసలు కనీసం గురువుగారు కూర్చోండం లేదట. ఇంటికి వచ్చిన గురువుగారిని ఆసనం ఇచ్చి కూర్చోమనకుండా కనీసం ఆయనకి కాఫీ ఇవ్వక క్యారేజీ కూడా పంపించగా అంత అవమానం చేసి అలా కూర్చున్నాడు. చివుక్కు మంది బృహస్పతి మనస్సు. మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ కనబడలేదు. ఇంద్రుడికి 2-3 రోజులు గడిచాక ఓ పెద్ద గండం వచ్చింది. గురువు గారు కనపడటం లేదు దేవలోకంలో. ఈ సమయంలోనే స్వర్గాన్ని ఆక్రమించుకోండి అని శుక్రాచార్యుడు రాక్షసుల్ని గెంటాడు. మొత్తం రాక్షసులంతా స్వర్గం మీదకి దండయాత్రకు వచ్చారు. అందులో శుక్రాచార్యుడి మంత్రబలం వల్ల రాక్షసులు విజృంభించి ఇంద్రుడి చావుగొట్టారు. ఇంద్రుడు పారిపోయాడు, దిక్కు లేకుండా అయిపోయాడు, కాంతిసీకుడైపోయాడు. ఆ పడంగా పరుగు పరుగున బృహస్పతి ఇంటికెళ్ళి ఆయన భార్య తార కాళ్ళకి దండం పెట్టి, అమ్మ గురువు గారిని అవమానపరిచాను, అవమానంతో ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు, కనపడటం లేదు, ఆయన లేకపోతే నా రాజ్యం నాశనం అయిపోతుంది. రాక్షసులంతా శుక్రాచార్యుడి గురుత్వంలో మా స్వర్గాన్ని ఆక్రమించారు, దయతో మా గురువుగారిని మాకు చూపించంటే నాకు కనపట్లేదు నాయన, ఈ మధ్యన ఏమైపోయాడో కనపడలేదు. నేను వినడం ఏంటంటే అమస్టర్డామ్ వెళ్ళిపోయాడని విన్నాను పురాణం చెప్పడానికి. ఎప్పట్లో వచ్చేటట్లేడు ఆయన 22వ తారీఖు దాకా, నేనేం చేయలేనంది. ఇప్పుడు ఏం చేయాలి? గురువు లేకపోతే భయంకరమైన కష్టాల్లో పడ్డాడు ఆయన. ఆ సమయంలో నారదుడిని సలహా అడిగాడు. గురువుగారు మళ్ళీ కనపడేదాకా త్వష్ట ప్రజాపతి కుమారుడు ఒకడున్నాడు, విశ్వరూపుడని, ఆయనకు 3 తలలు ఉన్నాయి, ఆయన చాలా గొప్పవాడు, ఆయన్ని గురువుగా పెట్టుకో,
ఈ గురువు గారి మంత్రబలంతో రాక్షసుల్ని జయించు అన్నాడు. వెంటనే ఈయన విశ్వరూపుడి కాళ్ళ మీద పడి గురువుగారి పోస్టులో ఈయన పెట్టాడు. విశ్వరూపుడు గురుస్థానంలో కూర్చుని తన యజ్ఞశక్తితో మంత్రశక్తితో రాక్షసుల్ని తరివేశాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గం దక్కింది. కొద్ది రోజులు బాగానే ఉంది. కానీ గురుద్రోహమేగా ఆ పాప ఎక్కడికి పోవటంలా. ఈ విశ్వరూపుడికి త్వష్ట ప్రజాపతి కొడుకు అవడం వల్ల రాక్షసులంటే కూడా అభిమానమే. త్వష్ట ఇటు రాక్షసులకి సాయం చేసేవాడు, ఇటు దేవతలకి సాయం చేసేవాడు. దాంతో ఈయన అప్పుడప్పుడు ఈ విశ్వరూపుడు యజ్ఞం చేస్తున్నప్పుడు అందులో కొంత శక్తిని రాక్షసులకి ధారపోసేవాడు. ఇది ఇంద్రుడికి తెలిసింది. ఏమయ్యో, ఒకప్పుడు నువ్వు రాక్షసులకి సాయం చేస్తే చెయ్యొచ్చు, ఇప్పుడు దేవతలు గురువువి, నా దగ్గర ఉద్యోగం చేస్తూ ప్రతిపక్షం వాళ్ళకు కూడా తాయిలాలు ఇస్తే ఎలాగా, కుదరదన్నాడు. నేను గురువుని, పైగా నువ్వు పిలిచావని నీకు గురువుని అయ్యాను, కానీ అంత పూర్వం నేను జగత్తునికి గురువుని, కాబట్టి నేను అందరికీ సాయం చేస్తాను. నా దగ్గరికి వచ్చాక ఎంత దుర్మార్గుడికైనా సాయం చేయటం నా విధి అన్నాడు. నా దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇతరులకు సాయం చేస్తే ఒప్పుకోనన్నాడు ఈయన. అది నా దగ్గర కుదరదన్నాడు ఈయన. దాంతో వజ్రం పెట్టి పట్మని కొట్టి చంపేశాడు ఆ విశ్వరూపుణ్ణి. మెడ మీద కొట్టి చంపాడు. ఆయన అలా పడిపోయాట. పడిపోయాక ఈ ఇంద్రుడికి అనుమానం వచ్చింది. విశ్వరూపుడు చచ్చిపోయినా బతికున్నట్టు కనపడుతున్నాడు, ఆ ముఖంలో అంత కాంతి ఉంది. తపశ్శక్తి వల్ల ఆయన మరణించినా బతికున్నట్టు నిద్రపోయినట్టే కనపడుతున్నాడు. అందుకని ఏం చేయాలో అర్థం కాక ఆ పక్కన ఒక తక్షుడు ఉన్నాడు, అంటే వడ్రంగి, గొడ్డలతో కట్టెలు కొట్టుకునే ఒక తక్షుడిని పిలిచి తక్షణం వీడి తలకాయలు గొడ్డలతో నరికేయి అన్నాడు. చచ్చిపోయిన వాడు తలకాయలు నరకడం మహాపాపం అంటే వాడు చచ్చినట్టు లేదు, నాకు ఎందుకో బతికున్నట్టు అనిపిస్తోంది, నరకం అంటే నేను నరకనన్నాడు. నీకు లంచం ఇస్తాను, భవిష్యత్తులో యజ్ఞం జరిగినప్పుడు యజ్ఞంలో కొంత భాగం నీకు కూడా ఇస్తాను అనగా సరే లొంగిపోయి తలకాయలు నరికాడు. అందులో ఒక తలకాయలోంచి పిచ్చుకలు పుట్టాయి, ఇంకో తలకాయలో నుంచి తిత్తిరి పక్షులు పుట్టాయి, ఇంకో తలకాయలో నుంచి విచిత్రమైన పావురాలు పుట్టుకొచ్చి వెళ్ళిపోయాయి. అప్పుడు ప్రపంచమంతా ఆక్రోశించింది, పంచభూతాలు కూడా అరిచాయి. పరమ దుర్మార్గుడి ఇంద్రుడు ఒకప్పుడు గురువు గారికి ద్రోహం చేశాడు, ఇప్పుడు రెండో గురువు గారిని విశ్వరూపుణ్ణి చంపాడు, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు అనగానే నేను వణికిపోయాట. ఆ శాపం వల్ల ఏమైపోయింది, పంచభూతాలు తిట్టడం వల్ల త్వష్ట ప్రజాపతి కోపం వచ్చింది. నా కుమారుడు విశ్వరూపుణ్ణి గురువుగా పెట్టుకుని అతన్ని చంపుతాడు ఆ ఇంద్రుడు, ఈ ఇంద్రుణ్ణి నాశనం చేస్తాను అని సంకల్పించి ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞగుండం నుంచి ఇంద్రుడికి శత్రువైన ఒక రాక్షసుని సృష్టించి ఆ రాక్షసుని ద్వారా ఇంద్రుడిని నాశనం చేయిస్తాను అని సంకల్పించి యజ్ఞగుండం దగ్గర కూర్చుని అందులో మంత్రాలు చదువుతూ ఆహుతులు ఇచ్చాడు. చాలా స్పష్టంగా మంత్రం చదువుతాడు త్వష్ట అంటే. కానీ ఇప్పుడు కోపంతో ఉన్నాడు కదా, ఆవేశంతో ఉన్నప్పుడు తెలియకుండానే మనిషిలో మార్పు వస్తుందండోయ్. అందుకే కోపం మహాపాపం అన్నారు. కోపంతో ఉన్నప్పుడు ఉపాసన చేస్తే కూడా డేంజరే. కోపం ఎక్కువైపోయినప్పుడు మొగుడిని తెగతిట్టేసిందో కావిడ, నీ మొహం తగలయ్యా అని. ఆ కంగారులో హరి అనమంటే ఇంకేదో అంటుంది. శ్రీ అనలేక చీ అంటారు. అందులో ఎప్పుడైనా భర్త గారి మీద కోపం వచ్చినప్పుడు లలితా సహస్రనామం చదవకండి. భార్య మీద కోపం వచ్చినప్పుడు వీళ్ళు కూడా విష్ణు సహస్రనామం చదవకూడదు. ఆ సమయంలో కాసేపు కాఫీ తాగి మెల్లగా సిప్ చేసి కాస్త కోపం తగ్గించుకొని, లేదా అప్పుడు నన్ను గాగా తలుచుకుని జై గురుదేవ అనుకుని కాస్త శాంతం పొందాక భగవన్నామం చెయ్యాలి. కోపం మహాపాపం అన్నారు. క్రోధమ తపముల్ జర్రచున్ను క్రోధమ అణిమాదులైన గుణముల బాపుల్ క్రోధమ సకలంబునకుల్ బాధియగుల్ క్రోధిగా తపస్వికి చన్నే. క్రోధం తపస్సుని పాడు చేస్తుంది, అష్టసిద్ధులను నాశనం చేస్తుంది. సర్వనాశనమునకు మూల కారణం క్రోధం. అందుకే జ్ఞాని సాధ్యమైనంత వరకు కోపం పొందడు. తన కోపమే తన శత్రువు అని అందుకే అన్నారు. మీరు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు చూడండి, అవతలాడు ముఖం చూడండి, అప్పుడు ఫోటో తీయండి. కోపంతో ఏమేమి అంటాడు చూడండి, అప్పుడు ఫోటో తీసి పక్కన పెడితే వాడికే మతిపోతుంది. పూర్వకాలంలో రావణాసురుడు రాక్షసులు ఎలా ఉన్నారో అయిపోతాడు. అసలు మనవాళ్ళు కూడా నిజమే ఒప్పుకుంటారు. కోపంతో ఉన్నప్పుడు ఇదిగో నాకు కోపం వచ్చిందంటే మనిషి కాదంటాడు. చెప్పాడు, నిజమే చెప్పాడు పాపం. అప్పుడు వాడు మనిషి కాదు, పశువు కంటే హీనం, రాక్షసుడు అయిపోతాడు అనమాట. అందువల్ల ఈ కోపంతో ఏమైంది, ఇంద్రశత్రు వివర్ధస్వ అని మంత్రం చదివి యజ్ఞంలో నెయ్యి పొయ్యాలి అనుకున్నాడు. ఇంద్రశత్రు అంటే ఇంద్రుడికి శత్రువుగా ఉన్న
ఓ రాక్షస కుమార వివర్ధస్వ, అభివృద్ధి పొందు. ఈ మంత్రం చదివి యజ్ఞంలో నెయ్యేస్తే ఆ పుట్టినవాడు ఇంద్రుడిని నాశనం చేసేసేవాడు. కానీ ఈయన కోపం ఎక్కువైపోయింది కదా, ఆయాసం వచ్చింది దానివల్ల. దాంతో ఇంద్రశత్రు అన్న చోట ఇంద్ర శత్రు వివర్ధస్వ అని ఇంద్రుడి తర్వాత ఆపాడు, గ్యాప్ ఇచ్చాడు. దీనికి అర్థం ఏం మారిపోయింది? ఇంద్ర అంటే ఓ ఇంద్ర, శత్రు ఓ నా శత్రువా అంటే నాకు శత్రువైన ఇంద్ర, వివర్ధస్వ అభివృద్ధి పొందుదువుగాక. ఇంద్రుడికి శత్రువు అభివృద్ధి పొందట్లా, నా శత్రువైన ఇంద్రుడే అభివృద్ధి పొందాలి అన్నాడు ఆయన. కేవలం గ్యాప్ వల్ల, ఆగడం వల్ల. ఇంద్రశత్రు అని సమాసం అని ఉంటే ఇంద్రుడు పోయేవాడు. కానీ ఇంద్ర అని ఆపడం వల్ల శత్రు ఓ శత్రువా ఇంద్ర, ఇంద్ర నీవే అభివృద్ధి పొందు అన్నాడు. అలా యజ్ఞంలో నెయ్యగానే ఏమైంది? అందులో వృత్రాసురుడు పుట్టాడు, భయంకరాకారుడైన వృత్రుడు పుట్టాడు. కానీ వృత్రుడు చివరికి ఏమైంది? ఇంద్రుడి చేతిలో చచ్చిపోయాడు. మంత్రం ఇంత పెసరు ఆపడంలో తేడా వస్తే ఇంద్రుడిని చంపేవాడు పుట్టడం బదులుగా ఇంద్రుడి చేతిలో చచ్చేవాడు పుట్టాడు. మధ్యలో కొంచెం కష్టం పొందాడు గురుద్రోహం వల్ల, వేరే విషయం. కానీ చివరికి ఇంద్రుడిదే విజయం అయ్యింది. ఇలాగే మంత్ర ఉచ్చారణల్లో తేడా వస్తే అనుకున్న పనులు అవడం లేదు. ఎప్పుడు కోరికలున్నప్పుడు. అందుకని కోరికలున్నప్పుడు వీలున్నంత వరకు సహస్రనామములు చదివేటప్పుడు ప్రామాణికుల్ని కొంచెం దగ్గర పెట్టుకోండి. అందుకే మీకోసమనే లలితా సహస్రనామం చదివి యూట్యూబ్లో పెట్టాం. ఏ శబ్దం ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరించాం, ఎక్కడి నుంచి ఉచ్చరించాలో అక్కడ ఉచ్చరించాం. అలాగే శివసహస్రనామం, ఆనుశాసనిక పర్వం మహాభారతంలో శివసహస్రనామం ఉందండి. ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు ముందు శివసహస్రనామం చెప్పి ఆ తర్వాత విష్ణు సహస్రనామం చెప్పాడు. ఈ రెండు ఆయన చెప్పినవే. ఈ శివసహస్రనామం కూడా యూట్యూబ్లో వద్దిపర్తి పద్మాకరణ కొడితే వచ్చేస్తుంది. ఏ శబ్దముని ఎలా ఉచ్చరించవలనో అలా ఉచ్చరించి పెట్టాం. అప్పుడు అది వింటూ మీరు పూజలు చేయండి, తగిన ఫలితం వస్తుంది. మణిద్వీపం ఉన్నది. మణిద్వీపం ప్రతి శ్లోకము పూర్తిగా సంస్కృత శ్లోకం చదివి పెట్టాం. ఎందుకంటే మణిద్వీప పారాయణం వల్ల ఇంటిలో వాస్తు దోషములు ఉండవు. నవీన గృహ నిర్మాణే వాస్తు యాగే తథైవచ పఠితవ్యం ప్రయత్నేన కళ్యాణం తేన జాయతే అని మణిద్వీపం చిట్ట చివరిలో ఫలశ్రుతిలో అమ్మవారే చెప్పింది మనకి. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు లేదా ఒక మందిర నిర్మాణం చేసినప్పుడు ఆ ఇళ్లలో వాస్తు దోషములు తొలగడం కోసం ఈ మణిద్వీపమును కష్టపడినా పారాయణ చేయించండి. ప్రయత్నేన అంటే అర్థం ఏంటన్నమాట, కష్టపడి ప్రయత్నించి పారాయణం చేయించండి. దొరకడు కదా, చదివేవాడు దొరకడు. అటువంటిప్పుడు వాడిని వెతికి పట్టుకుని పారాయణ చేయండి. ఆ ఇబ్బంది లేకుండా యూట్యూబ్లో ఉంది కనుక ఇంట్లో టిక్ టిక్ అని నొక్కేస్తే ఇంటర్నెట్ ద్వారా అదే వస్తుంది కనుక ఆ పారాయణ చేయించండి. రేపు పొద్దున మీరు ఎక్కడో గుడి కట్టాలనుకున్న స్థలంలో ఈ మణిద్వీపాన్ని ఉదయం నుంచి సాయంకాలం దాకా అలా యూట్యూబ్లో పెట్టండి. పారాయణ అక్కడ జరుగుతుంది. దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్న దోషములు పోయి గుడి తప్పక కట్టగలుగుతారు. సుస్పష్టంగా చెప్పాడు. ఏమని? నవీన గృహ నిర్మాణే వాస్తుయాగే తథైవచ. వాస్తుయాగమునకు బదులుగా, వాస్తుయాగం జరుగుతున్నప్పుడు కానీ ఒకవేళ యాగం చెయ్యలేనప్పుడు కానీ పఠితవ్యం ప్రయత్నేన అక్కడ మీరు ఏదో రకంగా ఈ మణిద్వీపమును చదివించండి. ఏమవుతుంది దానివల్ల? కళ్యాణం తేన జాయతే. దానివల్ల ఆ ప్రాంతం, ఆ వ్యక్తులు వీళ్ళందరూ శుభం పొందుతారు. కళ్యాణం అంటే శుభం అన్నమాట. శుభం పొందుతారు దానివల్ల. అందుకని వాటిని చదివి పెట్టాం. మళ్ళీ మీకు అనుమానం రావచ్చు, ఏ శబ్దం ఎలా ఉచ్చరించాలో ఎలా తెలుస్తుందండి అని. దానికి వ్యాకరణం ఉంది. ఆ క హ ఇక్కడి నుంచి పలకాలి. అకుహ విసర్జనీయానాం కంఠహ అని వ్యాకరణంలో సూత్రం. పాణినిని వ్యాకరణం రాశాడు సంస్కృతంలో. ఆయన ఏమన్నాడు? ఆ కాహ కంఠముతో పలకవలను. అందువల్ల ఎప్పుడన్నా ఆ ఒకసారి ఇక్కడ చేయట్టుకుని ఇలా అనుకోండి. ఆ అమ్మ అన్నప్పుడు ఇక్కడి నుంచి పలకాలి. ఆ క ఇక్కడి నుంచి పలకాలి. హ ఇక్కడి నుంచి తెలుస్తుంది మీకు. అది మీకు ఆటోమేటిక్గా వస్తుంది కొంచెం నేర్చుకుంటే. ఇచు యశానాం తాలుహు ఈ చ య అనండి. ఈ నాలిక తాలువుకి పైకి తగులుతుంది అంచే తాళవ్యము అన్నారు. ఉపూ పద్మానీయానా మోష్టౌ ఉ ప అనగానే ఈ పెదవులు రెండు కదులుతాయి. ఇలా ప్రతి శబ్దమునకు ఒక నియమం ఉన్నది. యమగణనానాం నాసికాచ ఇඤ ఇణి నా నా మా ఇవి అనునాసికములు, ముక్కుతో పలుకుతాం. అందుకే నా నా మా అంటాం. నాసికానుస్వారస్య సున్నా ఉన్నప్పుడు కూడా ముక్కుతో పలకాలి. అందుకనే కంద అన్నా కానీ ఈ సున్నా
ముక్కుతో పలుకుతాం. ఇలా ఇక్కడ ఈ దిక్మాల ఇంగ్లీష్ వచ్చాక అన్నీ ఇంకనే అని ముక్కుతో పలుకుతారు ఏంటో రాగానే. ఏదో ఇంగ్లీషు అలా ఎందుకు వస్తుందా అని నేను అనుమానించి బాగా పరిశీలించగా చలి ప్రదేశాలు కదా, బాగా దానికి తోడు ఐస్ తినేస్తారు. దాంతో ముక్కులు ఎప్పుడు రొంపైపోయి ముక్కుతో పలకడం మొదలెడతారనమాట. ఆ ఎయిర్పోర్ట్లో తిరగగానే 30 సార్లు అడిగింది, ఏమిటో అర్థమయ్యేది అవ్వదు. మొదట్లో నాకు అర్థమయ్యేది కాదు. అమెరికాలో 2006లో అడుగు పెట్టాను, 19 ఏళ్ళు నిండింది అప్పుడే. 19 ఏళ్ల క్రితం లాస్ ఏంజల్స్లో ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడ ఒక ఆవిడ అందే. ఏమిట్రా అంటే చివరికి ఆర్యూ మిస్టర్ పద్మాకర్కి వచ్చింది తిప్పలు. ఆ అండంలో ముక్కుతోటి ఆర్యూ మిస్టర్ ప్యాట్మాకర్ అట. ఆ PADMA అనేది పద్మాకర్కి పోయి ప్యాట్మాకర్. ఈ దిక్కుమాలది. కొన్ని పేర్లు అయితే మరీ కంపోజ్ చేస్తాయి. అలాగా ఆయన ఉండే ఊరి పేరు ఒకప్పుడు ఒక ఊళ్ళో ఉండేవాడు, పేడపూడి అన్నారు. అది PEDA కదా, పెదపూడైనా పేడపూడైనా ఒకటేది. అది పెద్దో పేడో తెలియదు. చాలా పేర్లు అంతే, చాలా తమాషాగా ఉంటాయి అన్నమాట. అందులో మొత్తం మీద ఏమైతే నేను ముక్కుతో అలా పలికే యొక్క అనుస్వారమే ఇణ్యా ఇణి నాణామా, అవి అనుస్వారములు. ఇలా ప్రతి శబ్దమునకు ఉచ్చారణ చెప్పారు. భారతీయులకు సుఖం ఉంది, ఇవేం చదవక్కర్ల వ్యాకరణం, కానీ చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల ద్వారా పరంపరగా ఇంత స్పష్టంగా పలకగలుగుతారు మన వాళ్ళు. అంటే బై బర్త్ వచ్చేసింది అన్నమాట. మనకి ఏ శబ్దం ఎలా ఉచ్చరించాలో తెలిసింది. కాకపోతే కొన్ని చోట్ల ఈ లలితా సహస్రనామము, విష్ణు సహస్రనామము, శివ సహస్రనామము, కొన్ని మంత్రముల దగ్గర ఎలా చదవాలని అనుమానం వచ్చినప్పుడు ఇదిగో ఇలా పెద్దల ద్వారా తెలుసుకుంటే ఆ చిన్న చితకా దోషాలు కూడా పోతాయి. అన్ని భాషలకి ఇది ఉంటుంది అనుకోండి. ఇప్పుడు హా కింద నా ఉంటుంది, చిహ్నము అనడానికి లేదు, లైట్గా చిహ్నము అనాలి. వహిని అనకూడదు, వన్నిజాయి నమః అనాలి. ఇంగ్లీష్కి ఆ మర్యాద ఉంది. చెప్పాను మొదటి రోజే వాడు ఎవడో పెస్కాలజీ అనేవాడు. ఏంట్రా చూస్తే సైకాలజీ. ఆ PSY అని ఉంటుంది కదా, పెస్కాలజీ పుస్తకం కావాలండి, పెస్కాలజీ పుస్తకం అంటే నా దగ్గర పెస్కాలజీ ఎక్కడ ఉందంటే అప్పుడు నేను BEd చేస్తున్నాను. ట్రైనింగ్లో మాకు ఎడ్యుకేషనల్ సైకాలజీ అని ఉంటుంది. అందుకని ఈ పెస్కాలజీ ఏంట్రా అని చూస్తే ఇది సైకాలజీకి వచ్చింది ఎప్పలో. అలాగే ఐస్లాండ్ అంటాడు, ఐలాండ్కి శానోజీ అని ఉంది, ఏది కాలిఫోర్నియాలో. అక్కడ శాన్ JOSE అని స్పెల్లింగ్, కానీ శానోజీ అని చదువుతారు. అందువల్ల ప్రతి శబ్దానికి అంతే. అదే కాదు, మా యూట్యూబ్ పెట్టింది కోడే జగదీష్ గారు. అంత పూర్వం నా ఉపన్యాసాలు చాలా అసంఖ్యాకంగా ఉన్నా గాలికి కొట్టుకుపోయాయి. ఏవో టేప్ రికార్డులో కొన్ని ఉండేవి. కానీ 2017 జనవరిలో నేటికి దాదాపు 8.5 ఏళ్ల క్రితం, 8.5 ఏంటంటే రేపు నవంబర్ వచ్చేస్తుంది కాబట్టి 8 సంవత్సరముల మీద 11 నెలలు వచ్చేస్తుంది. అప్పుడే జనవరిలో కోడే జగదీష్ గారని అయోవా స్టేట్లో ఉంటారు అమెరికాలో, ఆయన యూట్యూబ్ పెట్టారు. పెట్టి ఇంకక్కడి నుంచి మొత్తం నా పురాణములు అసంఖ్యాకంగా ఇందులోకి వచ్చేలా చేశారు. లైవ్లు ఇవ్వడం ద్వారా అయితేనే అన్ని పురాణములు రికార్డు చేయడం ద్వారా అందులో పెట్టారు. ఆయన ఉండే ఊరి పేరు ఏమిటి తెలియక డెస్మాయిన్స్ అని వాళ్ళం, డెమాయిన్స్ అనాలట. అది DESMOINGS అని ఉంటుంది. అందుకని డెస్మాయిన్స్ అనడం లేదు, డెమాయిన్ అన్నాడు ఆయన. కాబట్టి ప్రతి భాషలో కూడా కొన్ని శబ్దములు వదలడమో ఉచ్చారణలో ఏదో విచిత్రత్వం ఉండడం ఉంటుంది. ఇది గ్రహించి మనం ఆ శబ్దమును ఎలా పలకాలో అలా పలకవలసిందే. అందువల్ల గురుముఖత మంత్రములను తెలుసుకుని చేస్తే ఎక్కువ లాభం. ఇప్పుడు కలియుగం, కొన్ని కష్టాలున్నా, కొన్ని నష్టాలున్నా, కొన్ని లాభాలున్నాయి. అందులో ఒకటి యూట్యూబ్. దీంట్లో మంచి చెడ్డ రెండో ఉన్నాయి. పనికి మాలిన వాళ్ళు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి దాన్ని వాడతారు, బూతులకి వాడతారు. కానీ మాబోటి వాళ్ళ ఉపన్యాసములు కూడా వస్తున్నాయి కదా. వేద పండితుల యొక్క వేదముల యొక్క మంత్రాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి, స్తోత్రములు ఉన్నాయి. ఏ శబ్దం ఎలా ఉచ్చరించాలో ప్రామాణికులు కొంతమంది ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలిసింది. కాబట్టి ఈ యుగంలో వింటూ సాధన చెయ్యండి. శ్రవణము వల్ల వచ్చే లాభం ఎక్కువగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో మీ ఆలయం రావాలని మంగళాశాసనం చేస్తున్నాం, వచ్చి తీరుతుంది. ఈ ఆలయం వచ్చిన తర్వాత ఈ సహస్రనామాలు, ముఖ్యంగా మణిద్వీపాన్ని అక్కడ పదే పదే ఆ స్థలంలో ప్లే చేయండి. అలా ఆ ప్రాంతంలో ఈ నామం వెడుతూ ఉంటుంది కాబట్టి మొత్తం ఆ మణిద్వీపం యొక్క మంత్ర ప్రభావంతో ఆలయం కట్టే స్థలము, కట్టబడిన తర్వాత ఆలయము శక్తివంతములుతాయి. సుందరకాండం 68 సర్గాలు ఉన్నాయి. మొత్తం 68 సర్గులు చదివి పెట్టేశాను వరుసగా. ఏది మొదటి శ్లోకం నుంచి చివరి దాకా అనమాట. తతో రావణ నేతాయా దగ్గర నుంచి చివరి వరకు ప్రతి సర్గ చదివి యూట్యూబ్లో పెట్టాం. కాబట్టి మీరు సుందరకాండం పారాయణ చేయాలంటే ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, అది వింటూ పారాయణ చేసేయచ్చు. దుర్గా సప్తశతి
ఈ దేవీ భాగవతంలో మణిద్వీపం, శివ సహస్రనామం, లలితా సహస్రనామం, దేవి ఖడ్గమాల, త్రిశతి, ఇటువంటి ముఖ్యమైనవన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఇవన్నీ ఆలయములలో మీరు పదే పదే యూట్యూబ్ ద్వారానో అదేదో ఉంటుంది పెన్ డ్రైవ్ ద్వారానో ప్లే చేయండి. చేస్తే ఆ స్థలం శుద్ధి అవుతుంది. ఇంకా అప్పుడప్పుడు ఏం చేస్తారు మీరు? అగ్నిపురాణమే చెప్పింది, యజ్ఞముల ద్వారా, అభిషేకముల ద్వారా, అన్నదానము ద్వారా, సామూహిక పారాయణల ద్వారా స్థలం చాలా గొప్పదవుతుంది. ఒక ఆలయంలో దేవతకి శక్తి పెరగాలంటే, ఆ దేవత మిమ్మల్ని తొందరగా అనుగ్రహించాలంటే మీరంతా ఒక సంఘంగా ఏర్పడండి. కాసేపు అన్ని భేషజాలు పక్కన పెట్టేయండి, ప్రేమగా అక్కడ కూర్చోండి, సామూహిక పారాయణలు మొదలుపెట్టండి. ఇది లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, ముఖ్యంగా హనుమాన్ చాలీసాలు, హనుమత్ కవచం అని ఒకటి ఉన్నది. ఆలయం 9 రోజుల్లో అత్యంత శక్తివంతమైనది అవ్వాలంటే హనుమత్ కవచం చదవాలని వ్యాసుడే చెప్పాడు. వాళ్ళ నాన్నగారు పరాశరుడు చెప్పాడు. హనుమత్ కవచం కొట్టండి, యూట్యూబ్లో వస్తుంది, నేను చదివింది. అద్భుతమైన శక్తి కలిగినది. మన అదృష్టం ఏంటంటే వేదములకు ఎంత శక్తి ఉన్నదో అంత శక్తి కలిగిన కొన్ని స్తోత్రములను ఆధునిక కాలంలో ఉపాసకులు ఇచ్చారు. అందులో తులసీదాసు గారి హనుమాన్ చాలీసా చాలా గొప్పది. యహ శతవార్ పాఠకర్రు జోయి చోటహి బంది మహాసుఖ హోయి. 100 పర్యాయములు ఒకేసారి కదలకుండా ఒకే ప్రాంతంలో ఒక 100 పర్యాయములు హనుమాన్ చాలీసా చదివితే దానివల్ల ఏమవుతుంది? చెరసాలలో ఉన్నవాడు విముక్తి పొందుతాడు. చోటహి బందీ, బందీ అంటే బందీగా ఉన్నవాడు, చెరసాలలో ఉన్నవాడు చోటహి విముక్తి పొందుతాడు. మహాసుఖ హోయి, ఎంతో సుఖాన్ని పొందుతాడు. హోయ సిద్ధి సాఖి గౌరీచ, దీనికి సాక్షి గౌరీశ్వరుడు శివుడు. వాడికి సిద్ధి అవుతుంది, వాడు అనుకున్న పని అవుతుంది, దీనికి సాక్షి శివుడు అని చెప్పాడు ఆయన. నిజమది. మేము అలా ఎన్నో పారాయణలు చేయించాం. ఇవన్నీ చేసి మీరు అనుకున్న పనిని, లక్ష్యాన్ని నెరవేర్చుకుందరుగాక. అన్నిటికీ మించి ఐకమత్యంతో ఉందరుగాక. ఇప్పుడు నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది. అందరూ కిందే కూర్చొని పాపం కూర్చోలేని ఆయన నిలబడ్డారు. కానీ అది కూడా అభిమానంతో నిలబడి, ఎప్పుడో చిన్నప్పుడు పాఠం చెప్పిన గురువుగారు గుర్తొచ్చారు. స్టాండ్ అన్నారు వాళ్ళ మాస్టారు. మళ్ళీ ఆ స్టాండ్ అయి విన్నారు. ఏది ఏమైనా మీరందరూ ఇవన్నిటిని ఆచరణలో పెడతారని నాకు నమ్మకం. దేశం కాని దేశంలో మిమ్మల్ని పరమాత్ముడు తప్పక రక్షిస్తాడని మరొక్కసారి భావిస్తూ మంగళాశాసనం చేస్తున్నాం.